जय श्री कुसुम हरनाथ శ్రీ హరనాథ అపూర్వ పత్రావళి పాగల్ హరనాథ్ 5వ భాగము 65వ లేఖ. ప్రియమైన బాబా నరేష్ చంద్ర ముఖర్జీ, సిమ్లా. బాబా, శరీరం ఉన్నంత వరకు వ్యాధి ఉంటుంది. ఇక వ్యాధి ఉంటే బాధ ఉండనే ఉంటుంది. నీవు వివేకవంతుడివై కూడా ఇంతగా చెలించిపోవడం తగిన పనేనా అని అడుగుతున్నా. మరొక్క విషయం, నేను కృంగిపోతున్నాను అని అనుకోకు. కథలలో చెప్పబడిన కల్పవృక్షం ఉన్నదే, అది ప్రభుని నామం తప్ప మరేమీ కాదు. ఎవరు ఏది కావాలన్నా పొందగలుగుతారు. బాబా, గుండె దిటవు చేసుకోమని నీకు చెబుతున్నాను. ముక్తి కోసమని శ్రమించాల్సి వచ్చినప్పుడు మరీ అంత మెత్తని మనస్సు ఉండటం మంచిది కాదు. షిల్లాంగ్లో నీ ఎడ చూపబడిన శ్రద్ధ కన్నా ఇక్కడ చూపిస్తున్న శ్రద్ధ, మమత తక్కువ కాదు. నిజానికి నీపైన ఎక్కడ చూపబడే శ్రద్ధయే ఎక్కువ. నే వెళ్ళిపోతాను అంటూ అంతగా అంటావెందుకు? నీకు చక్కని ప్రభుత్వోద్యోగం లభించింది. ఆయన ప్రసాదించిన దానికి ప్రభునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ ఉద్యోగానికే నిన్ను నీవు సమర్పించుకొని ఉండు. రాను రాను అదే వృద్ధిలోకి వస్తుంది. సిమ్లాలో నీవు అస్వస్థతకు గురైనావని తెలిసి మేము రాత్రింబవళ్ళు బాధపడుతూనే ఉన్నాము. బాబా, నీ అంత అదృష్టవంతుడెవరు? బాబా, అలాంటి సతీష్ దాదా, అలాంటి శంభూ దాదా, అలాంటి తారాప్రసాద్ దాదా మహాశీలు, అలాంటి దీదీ నీకు మరెక్కడ దొరుకుతారు? అందుకే చెప్తున్నాను, మీరంతా ఏక మనస్కులై పరమానందంలో ఉండండి. సతీష్ వ్రాసిన ఉత్తరాన్ని చదివి అతడు నీ కోసమై ఎంతగా బాధపడుతున్నాడో, ఎంతగా ఆందోళన పడుతున్నాడో స్వయంగా తెలుసుకుంటే నీవు కన్నీళ్లు కార్చేవాడవే. బాబా, అలాంటి సానుభూతిని నీవు తప్ప మరెవ్వరూ పొందలేరు. నీవు దేవతల మధ్య ఉన్నావు. ప్రియతమా బాబా సంతోష్, నేను వచ్చేటప్పుడు నా మనోఫలకం మీద మీ చిత్రాలు వేసుకుని తెచ్చుకున్నాను. దానిలోనున్న రూపాలలో నీ రూపమే నాకు ప్రత్యేకమైన బాధను కలిగిస్తూ ఉంది. అందుకే నీవు గుర్తు వచ్చినప్పుడల్లా బాధ కలుగుతూ ఉంది. నేను మరిచిపోదామనే ప్రయత్నిస్తుంటాను. కానీ మీ అమ్మ ఎప్పటికప్పుడు ఆ బాధకు క్రొత్త తొడుగులు తొడిగి నా బాధను తీవ్రతరం చేస్తోంది. ఏమైనా బాబా, నీవు ఆనందంగా ఉన్నావని తెలిసినప్పుడల్లా నా ఆనందానికి అవధులే ఉండవు. అప్పుడప్పుడు జాబులు వ్రాస్తూ ఉండు. కేవలం నీవు క్షేమంగా ఉన్నట్లు వ్రాసినా చాలు. నీవు నిజంగానే నందనకాననలో ఉంటున్నావు. మీ అందరూ ఉన్న ఫోటోగ్రాఫు ఒకదానిని పంపించు. అలా అయితే మీ ముఖాలను చూడలేకపోయినా ఆనందంగానే ఉంటాను. మీ అమ్మ సమక్షంలో నీ ఉత్తరం చదువుతుండగా మీ అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో నీవు స్వయంగా చూడగలిగితే నీవు చెలించకుండా ఉండలేవు. అను కృష్ణదాసుల విషయంలో కూడా ఆమె అంతగా ఆందోళన పడదు. ఉద్యోగానికి రాజీనామా చేసి రావద్దని మీ అమ్మ పదే పదే నిన్ను కోరుతోంది. నవంబర్ నెలలో నీకు ఎలాగూ నెల్లాళ్ళు సెలవు దొరుకుతుంది కనుక ఆ సెలవు తీసుకొని నీవు ఢిల్లీ రావచ్చు. అప్పటి వరకు మేము బ్రతికి ఉంటే మేము కూడా అక్కడకు వస్తాము. ఏది ఏమైనా నీవు ఇంతగా తొందరపడాల్సిన కారణం ఏదీ కనిపించడం లేదు. బాబా సంతోష్, వెనకటి నీ ఉత్తరానికి ఇదివరకే సమాధానం వ్రాశాను. బహుశా అది నీకు అందే ఉంటుంది. ప్రియమైన నా తల్లి అను కుమార్తెను జాకెట్ పంపించిందో లేదో ఆమెను అడగమని మీ దాదాతో చెప్పు. మజ్లిన్ గుడ్డతో తయారైనది సరిపోతుంది. ఈపాటికే ఆ పనిని చేసి ఉండకపోతే ఇప్పుడు చేసిన వృధాయే అవుతుంది. అంత గుడ్డ వృధా చేయనవసరం లేదు. దానికి బదులు పూజా సమయంలో ఒక దానిని తయారు చేయవచ్చు. అను వద్ద నుండి జాబు వచ్చింది. అతని కుమార్తె క్షేమంగానే ఉన్నది. సతీష్ బాబా, అమ్మ ఎలా ఉన్నారు? ఉత్తరం వ్రాయమని అతనితో చెప్పు. నాకు ప్రియమైన మామ ఎలా ఉన్నాడు? మీ అమ్మ నిన్ను ఎలా పొగుడుతున్నదో జాబు ద్వారా నేను ఎలా వ్రాయగలను? నీ కీర్తి విశ్వవ్యాప్తమగునుగాక, అదే మా కోరికే. నీకు మీ అమ్మ తన ప్రేమానురాగాలను పంపుతున్నది.
గడిచిన 2 రోజులుగా ఆమె కులాసాగానే ఉంది. పొట్టలో నొప్పి తగ్గింది. జ్వరం కూడా లేదు. సిమ్లా నుండి మాకు ఏ వస్తువు అవసరం లేదు. ప్రభువు నిన్ను ఆనందంగా ఉంచునుగాక. అనురాగంతో నీ హర. మాకు సిమ్లా ఇంద్ర నిలయంలా ఉంది. ఏదో చిన్న చిన్న ఇబ్బందుల గురించి సహనాన్ని కోల్పోకు. పనిలోనే మనస్సును, హృదయాన్ని కూడా కేంద్రీకరించు. ప్రభువు నీకు శ్రేయస్సును చేకూర్చుతాడు. రాయిమతి జాబు రానందువలన ఇక్కడ మీ అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. దానికి తోడు నీ ఇబ్బందిని గమనించి మరీ కుమిలిపోతోంది. ఆమెను ఓదార్చుతూ ఆమెకే ఒక ఉత్తరం వ్రాయగలవు. ఈరోజు అను కృష్ణదాసులు వ్రాసిన జాబులో రాయిమతి సమాచారం తెలిసి ఆమె చాలా వరకు ఊరట చెందింది. రాయిమతి రూలీలు తయారైన వెంటనే అను వెళ్ళవచ్చు. సోదరా, నీ జాబు చదివిన తర్వాత ఆమె ఎంతగా ఆనందించిందో నేను ఈ జాబు ద్వారా తెలియజేయలేను. నీ జాబు వస్తేనే గాని ఆమెకు విశ్రాంతి ఉండదని తెలిసి కూడా ఉత్తరం వ్రాయడంలో నీవు ఆలస్యం చేయకూడదు. నీకు ప్రత్యేకంగా జాబు వచ్చినా రాకున్నా నా సమాచారం ఏదో రకంగా తప్పకుండా అందుతూనే ఉంటుంది. అందువలన నీవు మాత్రం జాబులు వ్రాయడంలో ఆలస్యం చేయకూడదని చెబుతున్నాను. ఈరోజే పూరీ నుండి జాబు వచ్చింది. అనురాగంతో నీ హర. జై బోలో శ్రీ కుసుమహర్నాథ్ మహాప్రభుకి జై. అటల్ బిహారీ నాందేశారి మాతల్లికి, గురుదేవులు సత్యాలన్నయ్య గారికి నమస్కారములతో సుజాత, తెనాలి నుండి. ఈరోజు గోష్ఠిలో ప్రభు ప్రసాదంగా చెప్తున్న లేఖ 5వ భాగం 65వ లేఖ. ఈ లేఖని ప్రియమైన బాబా నరేష్ అంటూ నరేష్ చంద్ర ముఖర్జీ గారికి బాబా వ్రాస్తున్నారు. ఈ లేఖలు ముఖ్యంగా వివేకవంతుడంటే ఎవరు, కల్పవృక్షం అంటే ఏంటి, అదృష్టవంతుడంటే ఎవరు, దేవతలంటే ఎవరు అనే విషయాలు 4 విషయాల్ని నరేష్ చంద్ర ముఖర్జీ గారికి రాసిన దాంట్లో ప్రభు ఆయనకి చెప్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. నువ్వెవరు అని అంటే, నేను వివేకవంతుడినా, నేను కల్పవృక్షం కింద ఉన్నానా, లేకపోతే విషవృక్షం కింద ఉన్నానా, నేను అదృష్టవంతున్నా దురదృష్టవంతున్నా, నేను దెయ్యాల మధ్యలో ఉన్నానా దేవతల మధ్యలో ఉన్నానా అనేది ఎవరి కాళ్ళకి తెలుసుకునే విధంగా సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశోధన అంటారు పెద్దలు. ఈ విషయాన్ని నరేష్ చంద్ర ముఖర్జీ గారికి తెలియచేస్తున్నారు మన తండ్రి హరినాథుడు. అది తెలుసుకోవడం ఎట్లానో మనకు కూడా చూద్దాం, చెప్తున్నారు మన తండ్రి హరినాథుడు. అది ఎలానో చూద్దాం. నరేష్ చంద్ర ముఖర్జీ గారికి శరీరం అనారోగ్యం వచ్చింది, అస్వస్థత వచ్చింది. దానికి బాబా అంటున్నారు, బాబా శరీరం ఉన్నంత వరకు వ్యాధి ఉంటుంది, ఇక వ్యాధి ఉంటే బాధ ఉండనే ఉంటుంది. నీవు వివేకవంతుడివే కూడా ఇంతగా చెల్లించిపోవడం తగిన పనేనా అంటున్నారు. అయ్యో, నాకు రోగం వచ్చింది, నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి మనం అందరం కూడా ఆవేదన పడతానే ఉంటాం. అలా ఆవేదన పడ్డం అంటే అటండి వివేకవంతులు అయిన వాళ్ళు చేసే పని కాదట. మనం వివేకవంతులైతే శరీరం ఉంది కనుకనే వ్యాధి ఉంది కనుకనే మనం బాధపడుతున్నాము అని తెలుసుకున్నాం అనుకోండి, అది వివేకవంతులైన పని. అలాగా భావించకపోతే మన అవివేకుల కిందగా లెక్కించబడతారు అని ప్రభు మనకి చెప్పకనే చెప్తున్నారు. ఇలా వ్యాధి ఉండడం మూలన ఏమవుతుందా, నేను డౌన్ అయిపోతున్నాను అంటే మానసికంగా క్షీణించిపోతున్నాను, నేను కుంగిపోతున్నాను అని చెప్పేసి అసలు అనుకోవద్దు. మీరు శరీరం ఉంది కనుక అట్లా అవుతోంది, లేకపోతే ఏమవుతుంది, ఏం కాదు. అయితే మరి నాకు బాగలేదు అంటూ బాధపడుతుంటే మనసు దుర్బలమైపోతుంది, గుండె కూడా ఆవేదన చెందుతుంది, హృదయం ఆవేదన చెందుతుంది. కనుక అట్లా చెందద్దు, నువ్వు అట్లా అనుకోవద్దు అని చెప్తారు. నాకు వచ్చిన రోగం మీకు వస్తే అర్థమవుతుంది, నాకు కదా బాధపడేది, మీరెన్నైనా కబుర్లు చెప్తారు అని అనుకుంటాం కదా. అలా ఏమనుకోక్కర్లేదట. మనం ఇక్కడ ప్రభు ఒక కథ చెప్తున్నారు.
ఒక కథలో చెప్పబడిన కల్పవృక్షం ఉందే అంటున్నారు. కల్పవృక్షం అనేది ఉన్నది, అది ఏంటయ్యా అంటే ప్రభు నామం తప్ప మరేమీ కాదు అంటున్నారు. ఆ కల్పవృక్షం కింద కూర్చొని ఎవరు ఏది కావాలన్నా దాని ద్వారా పొందగలుగుతారు. ఎప్పుడైతే కల్పవృక్షం కింద నేనున్నాను అనుకుంటామో అక్కడ ఏది కావాలంటే కూడా మనకు వస్తుందట. ఇక్కడ కల్పవృక్షం కథ ప్రభు మన ఒకసారి గుర్తు చేసుకోమన్నట్టుగా అనిపిస్తోంది. పూర్వం అనేక మంది తీర్థయాత్రలు చేయాలనుకుంటే ఈ రోజుల్లాగా ప్రయాణ సౌకర్యాలు లేవు. అంతా నడిచే వెళ్ళాలి బాటసారులు. ఒక బాటసారికి ఇలాగ తీర్థయాత్రలు చేయాలని కోరికొచ్చి ఒక ఆయన తన తీర్థయాత్రల కోసం ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రయాణంలో చిన్న చిన్న గ్రామాలు, చెరువులు, నదులు, అడవులు, ఇట్లా రకరకాల మార్గాల గుండా ప్రయాణం చేయాలి. అక్కడ ప్రయాణం చేసి అలసిపోయి ఒక చోట ఒక చెట్టు కింద విశ్రమించాడు ఆ బాటసారి. విశ్రమించాక అతనికి చాలా దప్పికైంది. నాలుక ఎండిపోతోంది, పిడచకొట్టుకుపోతోంది. ఎట్లానా అనుకున్నాడు. నీళ్ళుంటే బాగుంటుంది, కొంచెం నీళ్ళన్నా ఎవరైనా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎంతో బాధపడ్డాడు. ఇంతలో అతని పక్కన ఒక ముంత కనిపించింది. ఆ ముంతలో నీళ్లు ఉన్నాయి. ఏదాని ఆ ముంత పైన మూత తీసి చూసేసరికి దాంట్లో నీళ్లు కనిపించినాయి. ఆ నీళ్లు తాగి సేద తీరాక కొంచెం సేపు కళ్ళు మూసి పడుకున్నాక ఓపిక వచ్చి తర్వాత నాకు ఏదన్నా తినడానుకుంటే బాగుంటాయి అని చెప్పేసి అనుకుంటుంటే ఆ చెట్టు మీద ఉన్న దూరగా పండిన ఒక పండు వచ్చి అతని ఒళ్ళో పడుతుంది. అట్లాంటి పండుని ఎప్పుడూ చూడలేదు అతను. అయ్యబాబోయ్, నా ఒళ్ళో ఏంటో పండు పడిందని కొద్దిగా గిల్లి టేస్ట్ చూసేసరికి అద్భుతంగా ఉంది. అతని జీవితంలో ఎప్పుడూ తిననంత అద్భుతంగా టేస్ట్ ఉన్నది. సరే, అంత అద్భుతమైన రుచిగల పండు అంటే మంచిదే కదా, ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అని చెప్పేసి అతను ఆ పండుని తింటాడు. పండుని తిన్నాక అతనికి కిందంతా కూర్చుంటే అంత ఆ ఎండిపోయిన ఆకులు, కొమ్మలు అవన్నీ కూడా గుచ్చుకుంటూ ఉన్నాయి. అబ్బా, ఇక్కడ ఇవన్నీ గుచ్చుకుంటూ ఉన్నాయి అనుకుంటూ ఉన్నాడు. గుచ్చుకోకుండా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. ఇంతలో అతనికి తెలియకుండానే అక్కడ ఎండిపోయిన ఆకులు, పుల్లలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఉన్నా కూడా అతనికి తెలియకుండానే అవేం గుచ్చుకోవడం మానేసినాయి శరీరానికి. కూర్చునేటప్పుడు మనం కింద సీట్కి గుచ్చుకుంటే కూర్చోలేం కదండి. తెలియకుండానే అతనికి కంఫర్ట్గా మారిపోయింది, అతనికి తెలియదు. అలాగా మాగన్నగా నిద్రపోయాడు. నిద్రపోయాక కొంతసేపు అయ్యాక కళ్ళు తెరిచి చూస్తాడు కదా, ఆ చెట్టు దగ్గర సంధ్యా సమయం అయిపోతుంది. చెట్టు కిందే ఉన్నాడు, సంధ్యా సమయం అయిపోతుంది. చీకట్లు ముసురుకొస్తున్నాయి. అయ్య బాబాయ్, నేను ఈ చెట్టు కిందకు వచ్చాక దప్పికేస్తే దాహం కావాలనుకుంటే పక్కనే ముంతున్నది. చెట్టు పైన ఉన్న పళ్ళు చక్కగా పడ్డాయి, నాకు ఆ దాహాన్ని తీర్చాయి. ఆ చెట్టు తన చల్లని గాలితో నాకు సేద తీర్చి, నాకు విశ్రాంతినిచ్చి, నా బడలికని పోగొట్టి అలసిపోయిన నన్ను సేద తీర్చింది. నేను ఇంతసేపు నిద్రపోయాను ఈ అడవిలో. అదే ఈ అడవిలో ఏంటి ఇట్లా జరిగింది నాకు? చుట్టూ చూసేసరికి అతనికి భయం వేసింది. చీకటి పడుతోంది, సాయంకాలం అయిపోయింది, ఎట్లానా అనుకుంటే అయ్య బాబాయ్, నేను ఇంత ఒళ్ళు తెలియకుండా పడుకున్నాను, ఏ సింహం వచ్చి నన్ను మింగేది కదా అనుకునేసరికి తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని అనుకున్నాడు. ఇంతలో ఏదో సింహం వచ్చేసింది గాండ్రిస్తూ. అతను వెళ్ళిపోవడానికి కూడా సమయం లేకుండా ఆ సింహం అతన్ని మింగేసింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ బాబా చెప్పారు కల్పవృక్షం ఉన్నదే అది ప్రభు నామం తప్పితే ఇంకేమీ లేదు అని చెప్పేసి, మరేమీ కాదు అని చెప్పారు. మనం కూడా భగవన్నామం చేస్తూ ఉంటే ఆ భగవన్నామం అనేది కల్పవృక్షం కింద మనం కూర్చోవడం వలన మనకి ఏది ఏ సమయంలో ఏది కావాలో మనకి కావాల్సింది ఎంచి ఇవ్వడం జరుగుతుంది. ఏ వేళలో మనకేది అవసరమో ఎంచి ఇచ్చేవాడు మన ప్రభు హర్నాథుడే. మన త్రోవ చూపి బృందావని చేస్తాడు మన దొర ఈయన. బాహ్యంగా చూస్తే పాగల్ అని తనకు పేరు పెట్టుకున్నారు. కానీ ప్రపంచం ఈ రోజులో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏమి కావాలో వాళ్ళకి తెలియదు. కానీ మన తండ్రి పిచ్చివాడు కాదు.
మనం పిచ్చివాళ్ళం, నువ్వు పిచ్చిదానివి, నీకేం కావాలో నీకు తెలియదు, నీకు కావాల్సింది నేను ఇస్తాను అన్నాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పడుకున్నాకేమి ఇచ్చాడు ఆయన? దప్పికి దాహానికి నీళ్ళు ఇచ్చాడు, చిట్టుపై నుంచి పండ్లు ఇచ్చాడు. పండ్లు తింటే ఆరోగ్యం కదండి, చక్కటి పళ్ళు ఇచ్చాడు, నీడనిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అట్లా మనకి ఏ టైంలో కావాలంటే మనకు అన్నీ ఇస్తాడు అని. అయితే మనం ఏం చెయ్యాలట? ఈ ఈ విశ్వంలో మనం ఉండేది మూడు దినాలు ముచ్చట. మనం ఆయన నామం వదిలేసామనుకోండి, మనకి బాధ ఉంటుంది, శాశ్వత సౌఖ్యాన్ని కోల్పోతాము. మన తోడు నీడగా మన తండ్రి మనతో ఉన్నాడు, ఆయనతో మనం నిరంతరం సుఖించాలి. ఆయనతో ఉంటేనే మనకి సుఖము, ఆనందం. సుఖం అంటే అందరు అనుకుంటారు శారీరకంగా ఖాళీగా రిలాక్స్గా కూర్చుంటే సుఖం అనుకుంటారు. శరీరంతో కష్టపడాలి, అప్పుడు మనసు చాలా శాంతిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండేదాన్ని సుఖం అని మన ప్రభువు ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఎంతలాగంటే మనకి ఆచరించి చూపించడానికి కోసం, మన శ్రేయస్సు మనకి ఏది మంచిదో అని మనం తెలుసుకోలేం గనక ఆయన ఆచరించి చూపించాడు. అట్లాంటి వాడు కరుణామయుడు అంతే కదండి. ఆయన ఎట్లా ఉంటాడంటే ఆయన మనలోనే ఉంటాడంట. మనని ఎడబాయకుండా మన శరీరంలో మనతోనే ప్రాణం రూపంలో అంటే వాయువు రూపంలో మనతో ఉండి మన మధ్యలోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు గనక మన బడలిక తీర్చేది మన తండ్రి. అది ఆయనే మన కల్పవృక్షం, ఆయన నామమే మన కల్పవృక్షం అని తెలుసుకోవాలి. తెలుసుకుని మనం నిరంతరం కల్పవృక్షం కింద కూర్చున్నాము. మన తండ్రి మనకి ఏది కావాలంటే తెలుస్తాడు. దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు, మనం ఆవేదన పడద్దు, ఆరాటపడద్దు గనక నిరంతరం ప్రభునామం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు మన తండ్రి కుసుమహర్నాథులు. ఈరోజే ఇక్కడ ఈ లేఖలో కల్పవృక్షం అంటే ప్రభునామమే అని చెప్పేసి అనుకున్నాడు. ఇది త్రేతాయుగంలో కూడా ఒక సంఘటన ఉంటుంది. వశిష్ఠుడి ఆశ్రమంలో కామధేను ఉన్నది. ఒకసారి వశిష్ఠుడి దగ్గరికి విశ్వామిత్రుడు తన శిష్యుల సమేతంగా వస్తాడు. శిష్యుల సమేతంగా వస్తే విశ్వామిత్రుడిని ఆయన చాలా మంచి మర్యాదలన్నీ చేసి ఆయన శిష్యులందరికీ ఎవరికి ఏం కావాలనేది ఆయన పంచభక్ష పరమాణాలతో విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందు ఏర్పాటు చేశాక అప్పుడు విశ్వామిత్రుడు అడుగుతాడు, వశిష్ఠ, నువ్వు ఇంత చక్కగా ఇంత ఆతిథ్యం ఇచ్చావు కదా మా అందరికీ, ఇలా ఎలాగ జరిగింది అంటాడు. మా ఆశ్రమంలో కామధేను ఉన్నది, అందువల్లనే నేను ఇట్లా చేయగలిగాను. కామధేను దగ్గరికి వెళ్ళి ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి వశిష్ఠుడు చెప్తాడు. అది నాకు ఇవ్వవా అంటాడు. అది ఇవ్వడానికి కాదు అంటాడు. ఇవ్వడానికి కాదు అంటే ఆ తర్వాత విశ్వామిత్రుడు ఆ గోవుని తీసుకెళ్ళిపోవడం, ఇంకా వాళ్ళిద్దరికీ రకరకాలుగా యుద్ధం జరగడం. అంటే కామధేనువు కూతురు సురభికి విశ్వామిత్రుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసి వశిష్ఠుడి దగ్గరికి వచ్చేస్తుంది. ఇదంతా రామాయణంలో ఉన్నది. అట్లనే భరద్వాజముని ఆశ్రమంలో మన రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు అనేక మంది రాముడితో పాటు వస్తారు. అప్పుడు భరద్వాజ మహర్షి రాముడితో వచ్చిన వాళ్ళందరూ సీతారామ లక్ష్మణులకే కాకుండా అనేక మందికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ ఆతిథ్యం అద్భుతంగా ఉంది, నా భూతో నా భవిష్యత్తు అంటారు. అంటే ఆ మునులు వాళ్ళకి ఏమక్కర్లేదు, భగవన్నామం తప్పితే అని వాళ్ళ సంసారాన్ని వదిలిపెట్టి భగవన్నామం చేసుకోవడానికి ఆశ్రమాలు నిర్మించుకుని అరణ్యాల్లో ఉన్నారు. వాళ్ళ సంకల్పం భగవన్నామం వాళ్ళతో ఎప్పుడైతే చేశారో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ వాళ్ళకి అక్షయ పాత్రలాగా ప్రభు ఏదో రూపంలో ఏర్పాటు చేస్తాడు. గనక మన కోరికలు తీర్చేది మన మనసే మన కల్పవృక్షం. మన సంకల్పాలు అంటే మన కోరికలే దాని ఫలాలు. గనక మన సంకల్పాన్ని మనం ఆచితూచి గమనించుకుంటూ జీవించాలి అని చెప్పేసి ప్రభువు మనం చెప్తున్నారు. ఇది చెయ్యాలంటే మనం కూడా భగవన్నామం చేసుకుంటూ కళ్ళు మూసి కూర్చుంటే మనకు కూడా మన సంకల్పాలు, నాయన నీ నామము ప్రేమ భక్తి, అంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదు నాయన అనుకుంటూ మనం ఏం కోరుకోవాలని కూడా మన ప్రభు మనకి చెప్తున్నారు. కనుక మనం కూడా ఆ ధ్యాసలో మనం ఉండాలి. ప్రభు ఏది ఇచ్చినా మనం ఆనందంతో స్వీకరించాలి. అంతేకాదు, ఈయనకి అనారోగ్యం ఉన్నది కదా, నువ్వేమీ బాధపడక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను అంటావేంటి,
చక్కగా నీకు సిమ్లాలో మంచి ఉద్యోగం వచ్చింది. నీవు షిల్లాంగ్లో ఉంటే అక్కడ బాగుంది బాగుంది అనుకుంటున్నావు. షిల్లాంగ్లో కంటే కూడా ఇక్కడ నీకు అనారోగ్యం వచ్చినా బాధపడక్కర్లేదు. నీకు ఇక్కడ చక్కటి ఉద్యోగం వచ్చింది. దానికి ప్రభువునికి కృతజ్ఞతలు చెప్పుకో. అంతేకాదు ఆ ఉద్యోగాన్ని నిన్ను నువ్వు సమర్పించుకో. అది రాను రాను పెద్ద ఉద్యోగంలోకి అభివృద్ధి చెందుతావు. సిమ్లాలో అస్వస్థతకు గురావు అనుకుంటున్నావు కదా. ఆ విషయం విని సతీష్ బాబా రాశాడు. నీకు అస్వస్థతగా ఉన్నది ఆ విషయం విని మేము చాలా చాలా బాధపడుతున్నాము. సతీష్ బాబా నీకు అనారోగ్యంగా ఉన్నదని ఎంత బాధపడుతున్నాడో నీ కోసం, ఎంతగా ఆందోళన పడుతున్నాడో నువ్వు స్వయంగా తెలుసుకున్నావంటే నువ్వు కన్నీళ్లు కార్చేవాడివే. నీ కోసమని సతీష్ దాదానే కాదు, శంభు దాదా, తారాప్రసాద్ దాదా, మేము అందరూ రాత్రింబవళ్ళు బాధపడుతూనే ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు. ఇంతకంటే అదృష్టవంతులు. మనకి ఏదన్నా సుఖంలో వచ్చినప్పుడు మనకు అందరూ మన చుట్టూ చేరతారు. కానీ ఈయనకి నరేష్ బాబాకి అనారోగ్యం వచ్చినప్పుడు అందరూ బాధపడుతున్నారు అని చెప్తున్నారు మన తండ్రి హరినాథులు. సతీష్ దాదా, తారాప్రసాద్ దాదా, శంభు వీళ్ళందరూ కూడా మేము అందరూ కూడా నీ గురించి రెయ్యింబవళ్ళు బాధపడుతున్నాం కదా. నిజంగా ఇంతకంటే అదృష్టవంతులు ఎవరుంటారు అంటున్నారు. మనం సుఖంలో ఉన్నప్పుడు అందరూ వస్తారండి. కానీ నిజంగా మన కష్టంలో ఉన్నప్పుడు మన గురించి బాధపడి మనకి ఏ రకమైన సహాయం చేయాలా అని తప్పించే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు నిజమైన అదృష్టవంతులని మన తండ్రి స్వయంగా నరేష్ చంద్ర బాబాకి చెప్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. అంతేకాదు నీ కోసం ఇంతమంది కన్నీరు కారుస్తున్నారు చూసావా. ఇట్లాంటి సానుభూతి పొందడం నువ్వు తప్పితే మరెవరూ పొందలేరు. అంటే నువ్వు దేవతల మధ్య ఉన్నావు అంటున్నారు. అంటే ఎదుటి వాళ్ళ కోసం తప్పించే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళే అంటే దేవతలుగా మన ప్రభు ఇక్కడ నరేష్ చంద్ర ముఖర్జీ గారికి చెప్తూ మన జీవితాన్ని కూడా ఆయన అట్లాంటి వాళ్ళ సాంగత్యంలో మనం ఉంచుతున్నాడు. మరి మనకంటే అదృష్టవంతులు ఎవరుంటారండి? ఎవ్వరు ఉండరు. ఆయన బిడ్డలమైన మనం అలాంటి జీవితం రావడం మనం చేసుకున్న పుణ్యము అని. పుణ్యం అంటే అదృష్టవంతమే కదండి. మనకి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అంటూ కంటికి రెప్పలా కాపాడే మన తండ్రి అలాంటి భక్తుల యొక్క సాంగత్యం దొరకడం మనం ఎంతో అదృష్టం. నేను వెళ్ళిపోతాను అంటే షిల్లాంగ్ నుంచి ఆయన సిమ్లాకి వెళ్ళిపోతాను అంటున్నావు. నీకు షిల్లాంగ్లో చూపించే ప్రేమ శ్రద్ధ కంటే కూడా నీకు సిమ్లాలో నీపై ఈ సతీష్ దాదా, శంభు దాదా, తారాప్రసాద్ దాదా మేమందరం కూడా చూపించే ప్రేమ ఇంకా ఎక్కువ గనక ఉద్యోగానికి చక్కటి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా, దానికి నిన్ను సమర్పించుకో, చక్కగా ఉద్యోగం చెయ్యి అని చెప్పి ప్రభువు ఎంతో చిన్న పిల్లాడిని బుజ్జగిచ్చి రాసినట్టు నరేష్ చంద్ర ముఖర్జీ గారికి వ్రాస్తున్నారు. జేబులో శ్రీకుసుమహర్నాథ్ మహాప్రభుకి జై. అంతేకాదండి, ఇదే లేఖలో 5వ భాగం 65వ లేఖలో ప్రీతమ బాబా సంతోష్ అంటూ సంతోష్కి రాస్తున్నారు లేఖని. సంతోష్ గారికి బాబా 5వ భాగంలో దాదాపు 35 లేఖలు రాశారండి. చూడండి, ఈయనకి బాబా అంటే ఎంత ప్రేమ అనేది అర్థమవుతోంది. బాబా అంటున్నారు, నేను వచ్చేటప్పుడు నా మనోఫలకం మీద మీ చిత్రాలు వేసుకుని తెచ్చుకున్నాను అంటున్నారు. అయితే అంటే భగవంతుడు మనందరినీ కూడా ఏరుకోరి తెచ్చుకున్నా నేను అని చెప్పి ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు. అందులో సంతోష్ యొక్క రూపం ప్రత్యేకమైందట, ప్రత్యేకమైన బాధను కూడా కలుగజేస్తోందట. ఎందుకు ఈయన అంత బాధను కలుగజేస్తున్నాడు బాబాకి? ఎందుకయ్యా అంటే సతీష్ చంద్ర మాట్లాడితే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అని చెప్పేసి మన తండ్రి హరినాథులకి లేఖ రాస్తారు. అట్లానే ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. ఎందుకంటే భగవన్నామం చేసుకోవడానికి, హరనాథునితో కలిసి ఉండడానికి, తన ఉద్యోగం తన మనశ్శాంతికి దూరం చేస్తోంది అనే భావంతో ఆయన ఉద్యోగం రాజీనామా చేస్తాను అని చెప్పేసి ఎప్పుడు రాస్తూ ఉంటారు. అయితే ఈ సంతోష్ గారు రాసిన ఉత్తరాన్ని మన తండ్రి హరినాథులు కుసుమమ్మ సమక్షంలో ఆయన ఆ ఉత్తరాన్ని చదువుతున్నారట. అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో నీవు స్వయంగా చూడగలిగితే నీవు చెలించకుండా ఉండలేవు అంటున్నా. సిమ్లా
అసలు ఇంద్రనిలయంలా ఉంటుంది. అంటే ఇంద్రనిలయం అంటే ప్రాపంచిక సుఖభోగాలు అన్ని సదుపాయాలతో కూడి ఉంటుంది అని చెప్తున్నారు మన తండ్రి హరినాథుడు. అయితే ఉద్యోగంలో ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సహనాన్ని కోల్పోకుండా పనిలో మనసుని హృదయాన్ని కేంద్రీకరించి పనిచెయ్యి. అప్పుడు ప్రభువు నీకు శ్రేయస్సుని కలుగచేస్తాడు. నీ ఉత్తరం చదివి విని కుసుమమ్మ ఎంతో కుమిలిపోతోంది. నువ్వు దయచేసి ఉద్యోగం మాని రావద్దు, నువ్వు ఉద్యోగం రాజీనామా చెయ్యొద్దని కుసుమమ్మ పదే పదే కోరుతోంది. ఎలానూ నవంబర్ నెలలో సంతోష్ చంద్ర గారికి నెల్లాళ్ళు సెలవులు ఇస్తారట. సెలవులు పెట్టుకోవచ్చు. అప్పుడు నువ్వు ఢిల్లీ రావచ్చు. అప్పుడు మేము కూడా బ్రతికి ఉంటే మేము కూడా అక్కడికి వస్తాము అంటున్నారు. అంటే అక్కడ బాబా ఏంటి ఇట్లా రాశారు అనిపిస్తుంది. ఎవరైనా ఉత్తరం మానేసి నీ దగ్గరికి వస్తా అంటే ఎట్లా ఉంటుంది? వాడికి ఉద్యోగం లేకపోతే వాడు ఎట్లా బతుకుతాడు? వాళ్ళ సంసారాన్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? భవిష్యత్తులో వృద్ధాప్యం వచ్చాక ఎవరు చూస్తారు వాళ్ళ సంసారంలో పిల్లల్ని, వాళ్ళ బాధ్యతల్ని? పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎవరు చూస్తారు ఉద్యోగం లేకపోతే అనే అమ్మ విపరీతంగా బాధపడుతోంది. బాబా కూడా అందుకనే కోపం వచ్చి ఎన్నిసార్లు చెప్పిన ఉద్యోగం మానద్దంటే మానేయడము, మళ్ళీ ఇంకో చోట ఉద్యోగం దొరకడము, మళ్ళీ చేరడం, మళ్ళీ వచ్చేస్తానంటాం. ఇట్లాంటి గోల భరించలేక మేము కూడా బ్రతికుంటే కూడా మేము కూడా ఢిల్లీ వస్తాము, నీవు తొందరపడి ఉద్యోగానికి రాజీ చేయాల్సినంత కారణం ఏమీ కనిపించట్లేదు అంటూ బాబా చాలా గట్టిగా బాబా చెప్తున్నారు. ఎంత కోపం వచ్చిందో బాబాకు చూడండి. మేము కూడా అప్పటికి బ్రతుకుంటే అక్కడికి వస్తాము అని చెప్తున్నారు. నువ్వు తొందరపడ మాకు అని చెప్తున్నారు. ఇదివరకు కూడా నీకు ఉత్తరం రాశాను, బహుశా నీకు అందే ఉంటుంది ఆ ఉత్తరం అని చెప్పేసి చెప్తున్నారు. మరలా వెంటనే ఏమైనా బాబా అంటే సంతోష్ని, నువ్వు ఆనందంగా ఉన్నావు అని తెలిస్తే నా ఆనందానికి అవధులే ఉండవు. నువ్వు అప్పుడప్పుడు జాబులు రాస్తూ ఉండు, కేవలం నువ్వు క్షేమంగా ఉన్నట్లు రాసినా చాలు అని చెప్పేసి చెప్తున్నారు. సంతోష్ గారు జాబు రాస్తే అమ్మ ఎంతో ఆనందిస్తుంది కనుక నువ్వు తప్పకుండా జాబులు రాయి. నేను ఉత్తరం రాసినా రాయకపోయినా నా విషయాలు సిమ్లాలో ఉన్న శంభు దాదా గారు, సతీష్ బాబా, తారా ప్రసాద్ వాళ్ళందరి ద్వారా నా విషయాలకి అన్నీ తెలుస్తూనే ఉంటాయి కదా. గనక కుసుమమ్మ కోసం, అమ్మ ఆనందంగా ఉంచడం కోసం నువ్వు ఉత్తరాలు తప్పకుండా రాయి. ఏంటి, నేను రాసినా రాయకున్నా కూడా నా సమాచారం నీకు తెలుస్తోంది కదా అని చెప్పేసి బాబా సంతోష్ గారికి రాస్తున్నారు. నీవు ఉత్తరం రాయడంలో ఆలస్యం చేయకు అని చెప్తున్నారు. అంతేకాదు ఈరోజు పూరి నుంచి కూడా అంటే వామాచరణ గారి దగ్గర నుంచి కూడా లేఖ వచ్చింది అంటున్నారు. నీవు నిరంతరం నా మనోఫలకం మీదే ఉంటావు, నువ్వు గుర్తొచ్చినప్పుడు నాకు బాధ కలుగుతోంది, మర్చిపోదా ఉంటే కూడా అమ్మ ఎప్పటికప్పుడు ఆ బాధని కొత్త తొడుగులు తొడిగి, అంటే ఏమండి వాడు ఉద్యోగం మానేస్తే వాడి జీవితం ఎట్లా వస్తుందండి, వాడికి ఎట్లా జీవిస్తాడండి అని చెప్పేసి చాలా చాలా బాధపడుతూ పిల్లల భవిష్యత్తు గురించి తల్లి పడే ఆరాటం ఎట్లా ఉంటుందో ప్రతి తల్లికి తెలుసు. అట్లాంటి ఆరాటం మన తండ్రి హరినాథుల దగ్గర వెలిపుచ్చేది కనుక దానికి బాబా అంటున్నారు, కొత్త తొడుగులు తొడుగుతోంది, నా బాధని ఎక్కువ చేస్తోంది అంటున్నారు. బిడ్డలు చదువుకుని యోగ్యులై ఉద్యోగం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళని నిలబడితే తల్లిదండ్రులకు బాధ్యత తగ్గుతుంది, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇక్కడ సంతోష్ గారు కూడా ఇట్లాంటి ఆనందాన్ని కలగచేయాలి అని చెప్పేసి ప్రభువు సంతోష్ గారికి రాస్తూ మనకు కూడా రాస్తున్నారు. పిల్లలకి చదువు మీద, ఉద్యోగం చేయడం మీద ఇంట్రెస్ట్ ఉండదు సామాన్యంగా, ఎందుకంటే బాధ్యతలు ఇష్టపడరు వాళ్ళు. ప్రతి వ్యక్తి కొంత వయసు వచ్చాక బాధ్యత స్వీకరించాలి కదా. ఈ రోజుల్లో అట్లాంటి జనరేషన్ ఎక్కువ మంది ఉన్నారు అని ఈయన లేఖ ద్వారా దాదాపు 35 లేఖలు సంతోష్ గారికి 5వ భాగంలో రాశారండి. అంటే నేటి రోజుల్లో అట్లా బాధ్యతారహితంగా ఉండే వ్యక్తులు ఎంతమంది ఉంటున్నారో వాళ్ళ కోసం రాశారేమో నాకు అనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు ఎప్పుడు ప్రేమ బిడ్డల మీద చూపిస్తూనే ఉంటారు, కానీ బిడ్డలకి బాధ్యత స్వీకరించినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందానికి మేరుండదు. అయితే ఇట్లా ప్రభువు చెప్పినట్టు ఆయన చక్కగా ఉద్యోగం చేసుకుంటే ప్రభువు అలాంటి వాళ్ళ కీర్తిని విశ్వవ్యాప్తం అవుతుంది. అంటే ఒక పక్కన భగవంతుడిని ప్రేమించాలి, ఆరాధించాలి, దాంతోపాటు వాళ్ళు
ఉద్యోగాల్లో కూడా చక్కగా ఉద్యోగ బాధ్యతని చక్కగా నిర్వహించాలి అని చెప్పి చెప్తున్నారు. కుసుమమ్మకి కడుపు నొప్పిగా ఉన్నదట. అయితే 2 రోజుల నుంచి పొట్టలో నొప్పి, జ్వరం కూడా లేదు, 2 రోజుల నుంచి బాగుంది అని చెప్పి రాస్తున్నారు. ఈ సంతోష్ గారు సిమ్లా నుంచి ఏమన్నా వస్తువులు తేనా అని చెప్పి రాస్తున్నారు. సిమ్లా నుండి మాకే వస్తువులు అవసరం లేదు అని చెప్పి రాస్తున్నారు. నాయనా, నువ్వు ఆనందంగా ఉండి ఉద్యోగం చేసుకుంటుంటే మాకేది అవసరం లేదు, అప్పుడు ప్రభువు నిన్ను ఆనందంగా ఉంచుతున్నారు అని తండ్రి చాలా చక్కగా వివరంగా 5వ భాగం 65వ లేఖ ద్వారా మనకి ఎరుకపరుస్తున్నారు. మరి భక్తుల సాంగత్యంలో ఉన్న వాళ్ళందరూ దేవతల మధ్య ఉన్నట్టే భక్తుల్ని దేవతలతో పోల్చారు. అందరి యొక్క సానుభూతి అంటే మన కష్టాల్లో పాలు పంచుకునే వాళ్ళందరూ, ఎవరైతే తోటి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే అని చెప్తున్నారు. శరీరం గురించి బాధపడద్దు, వ్యాధి కామన్ వస్తుంది. శరీరం ఉన్నది బాధపడడానికి, అనుభవించడానికే, దాన్ని చెల్లించకూడదు. గనక నువ్వు వివేకవంతుడివైతే నువ్వు చెల్లించమాకు, అవివేకుడైతే శరీరం గురించి పట్టించుకో అనేవారు. ఈ విషయంలో సత్యాలన్నయ్య గారు నాకు దాదాపు 94-90 సంవత్సరాల్లో చెప్పారు. నాకు సహజంగా కొంచెం ఆరోగ్యం తక్కువ, ఆర్థికంగా కూడా కొంచెం తక్కువగానే ఉండేవాళ్ళం. అమ్మ కొంచెం డబ్బులు తక్కువ ఉండాలమ్మా, కొంచెం ఆరోగ్యం తక్కువ ఉండాలమ్మా అనేవారు. నాకు చాలా అర్థమయ్యేది కాదు. ఏంటి ఈయన ఎట్లా చెప్తారు, ఇంత పెద్ద ఆయన ఇండు కూడా ఎట్లా చెప్తారు అనుకునేదాన్ని. తర్వాత నాకు నా అనుభవం ద్వారా నాకు అర్థమైంది. అంతేకాదు, అమ్మ రోగం ఒక భోగం అమ్మ అనేవారు. అంటే కూడా నాకు అర్థమయ్యేది కాదు. నిజంగా వ్యాధి వస్తే ఎవరు మనని పనిచేయమని అడగరు కదా. అప్పుడు భగవన్నామం చేసుకుంటే ఎక్కువ కాలం గడపడానికి వీలవుతుంది కదా. భగవంతుడి మీద మనసు లగ్నం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పుడు బాధని కూడా మన శరీరం తెలియని స్థితిలో మన మనసు ఉంటుంది. ఏదైనా సరిపోతుంది, కొంచెం ఆహారం సరిపోతుంది. కుసుమమ్మకి ఈయన దగ్గర నుంచి, సతీష్ దాదా దగ్గర నుంచి ఉత్తరం వస్తేనే ఆమె మనసు శాంతిగా ఉంటుంది, అంటే విశ్రాంతిగా ఉంటుంది. అందుకని ఉత్తరం రాయడంలో ఆలస్యం చేయమాకు. రాయమ్మ దగ్గర నుంచి కూడా జాబ్ రాలేదు. ఆమె అంతకనూ ఏడుస్తూ ఉన్నది. నిన్ను ఎంత ప్రేమిస్తోందంటే అను కృష్ణదాసుల కంటే కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తోంది కుసుమమ్మ. మీ అమ్మ కుసుమమ్మని కూడా ఇట్లా మీ అమ్మని స్వయంగా రాస్తున్నారు మన తండ్రి. అయితే రాయమతి దగ్గర నుంచి ఈరోజు ఉత్తరం వచ్చింది అని చెప్పేసి రాయమతికి దండకర్యాలు అవి చేయిస్తున్నారట. అను తీసుకుని రాయమతి దగ్గరికి వెళ్ళిస్తాడు అని చెప్పి చెప్తున్నారు. ఎంత ప్రేమ చూడండి. తన సొంత బిడ్డలు అను కృష్ణదాసుల విషయంలో కూడా కుసుమమ్మ అంత ఆందోళన పడదు. గనక నువ్వు ఒక ఫోటోని పంపించు. స్వయంగా మీ ముఖాలని ప్రత్యక్షంగా చూడలేకపోయినా మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు ఆ ఫోటోని చూసుకుని నేను ఆనందంగా ఉంటాను అని చెప్పి రాస్తున్నారు. అంటే మనకు కూడా ఈరోజు మనకు ప్రభువు ప్రసాదించింది ఏంటండి? 3. బాబా తన మృతకళేబరాన్ని ఆశ్రయించుకుని ఈ భవసాగరాన్ని దాటు అన్నాడు. మృతకళేబరాన్ని ఆశ్రయించుకే ఉంటాయండి. మృతకళేబరం ఎవరిది అంటాం అంటే ఆ మృతకళేబరం యొక్క నామం. ఈ మృతకళేబరం ఏం చేశారు అంటే పాగలనాథ్ అనే లేఖలు రాసి మనందరికీ మనలో ధైర్యాన్ని నింపారు, మనని రక్షించారు అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఇంకా మృతకళేబరం మనకి వదిలిపెట్టేదేంటి? మృతకళేబరం యొక్క ఫోటోనే కదా. వాటి మీద మనం ఆధారపడితే, సంతోష్ లాగా ఆధారపడితే, అట్లాంటి వాళ్ళ జీవితం అంటే భగవంతుని నామం మీద ఆధారపడితే నందన కాననలో ఉంటున్నావు అని స్వయంగా బాబా ఇక్కడ చెప్తున్నారు. సంతోష్ని నందన కాననలో అంటే భగవంతుడి యొక్క రక్షణలో ఉంటున్నారు, ఆయన కనుసనలలో ఉంటున్నావు అని స్వయంగా ప్రభువు ఆయనకి చెప్తున్నారు. అంటే మనం కూడా ఆయన నామస్మరణ చేస్తూ ఆయన చింతనలో మనం ఉంటే మనం కూడా ఆయన జన్మస్థానంలో అంటే ఆయన కనుసన్నల్లో ఆయన సంరక్షణలో ఉన్నవాళ్ళమే కదండి. ఆయన అనురాగం పొందుతున్న వాళ్ళమే కదండి నిరంతరమును. మన కీర్తి విశ్వవ్యాప్తం అవుతుంది అన్నాడు. కాదు, మనం ఎప్పుడైతే ఇట్లా జీవిస్తామో మన ద్వారా
మన యొక్క ప్రభుని కీర్తి విశ్వవ్యాప్తం అవుతుంది. గనక మనం మంచి ఉద్యోగాలు చేసుకుని మంచిగా మన పేరు తెచ్చుకుంటే, భగవన్నామం చేస్తూ ఉంటే, వీళ్ళు ఎవరండి అంటే హర్నాథుల బిడ్డలండి అని చెప్పేసి మన హర్నాథుడి యొక్క కీర్తి విశ్వవ్యాప్తం అవుతుంది. ఆయన కీర్తే మనం విశ్వవ్యాప్తం చేయాలని మన కోరికగా. జై బలో శ్రీకృష్ణ హర్నాథ మహాప్రభువుకి జై. అటల్ బిహారీ నంది శారీమా తల్లికి, గురుదేవుల సత్యాలన్నయ్య గారికి నమస్కారములతో సుజాత తెనాలి నుండి. ఈరోజు గోష్ఠిలో ప్రభువు ప్రసాదంగా ఇవ్వబడిన లేఖ 5వ భాగం 66వ లేఖ. ఈ లేఖని నా ప్రాణమా బాబా సంతోష్ అంటూ రాస్తున్నారు. చూడండి ఎంత ప్రేమ. నా ప్రాణమా, ప్రాణం అంటే ఏంటి? శ్వాస అంటే సంతోష్లో ఉండే శ్వాస హర్నాథుడు. అంటే ఆయన నామస్మరణ ఎంత ఎక్కువ చేసేవాడో సంతోష్ బాబా, దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ సంతోష్ బాబా గారు కొత్త ఉద్యోగం హోదాని పొందారు. అంటే కొత్త ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఉద్యోగంలో చేరాడనే విషయం విని మన హర్నాథుడికి ఎంత ఆనందంగా ఉందంటే దాన్ని భద్రపరుచుకునేందుకు చోటు కూడా కనిపించట్లేదు. అంటే ఆయన హృదయం ఆనందంతో నిండిపోయిందనమాట. నీకు ఇంతకంటే మరేం కావాలా? అసలు ఉద్యోగం లభించిన వారు ఇక్కడ ఉద్యోగం చేయాలా, అక్కడ ఉద్యోగం చేయాలా అంటూ, అంటే ఈ కచేరీలో ఉద్యోగం చేయాలా, ఆ కచేరీలు చేయాలా అని పరుగులు పెడతారు. కానీ నీకు ప్రభు సర్వం ఇచ్చాడు కదా. అన్నీ ఎట్లాంటిది సర్వం ఇచ్చాడే అంటే ఆయనకి ఉన్న కచేరీలని అన్నింటిలో కంటే కూడా అత్యుత్తమమైన కచేరీలో సంతోష్ బాబాకి ఉద్యోగం వచ్చిందట. కనుక నువ్వేం ఆందోళన పడక్కర్లా, ఇంకా నెంబర్ 1 ఉద్యోగం వచ్చింది నీకు. నువ్వు ఎట్లాగా ఉంటుందంటే తెలిసిన, నువ్వు చక్రవర్తిని కూడా కలుసుకుంటావు. ఇది తథ్యం అంటున్నాడు. చక్రవర్తిని కలుసుకోవడం అంటే ఆ రోజుల్లో మాటలు కాదు కదా. ఉద్యోగం విషయంలో పై అధికారులు, ఆ పై అధికారులు చక్రవర్తే కదా సుప్రీం. అట్లాంటి వాళ్ళని నువ్వు కలుసుకుంటావు అని చెప్పేసి అంటున్నారు బాబా. నీకు ఇంతకంటే ఇంకేం కావాలా? ఇంకేమన్నా పని ఏమన్నా చెయ్యాలా? ఎట్లా ఉండాలి అని ఆయన డౌట్గా ఉంది. దానికి నువ్వు ఇంతకంటే ఏం చేయాల్సిన పని ఏం లేదు. అయితే ఇంతకంటే ఎక్కువేం చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. అయితే ఉన్న పని, నీకు ఇచ్చిన పని నువ్వు చేస్తూ ఉండు. ప్రభు నామం మరవద్దు. అంటే ఏం చేయాలంటే తింటున్నా, తిరుగుతున్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా సరే సర్వదా నీ నోట్లో ప్రభునామం మాత్రం ఉండి తీరాల్సిందే అని చెప్తున్నారు ఆయన. ఎందుకు ఉండి తీరాల్సిందే అంటే మన బాధ్యత ప్రభు ఎట్లా నిర్వహిస్తారో చెప్తున్నారు. చూడండి, నేను కేవలం నీవాడిని. నేను ఎక్కడ ఉన్నా కూడా నేను మీవాడిగానే ఉంటా. మీరు పరమానందంలో ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను అని చెప్తున్నారు. అంతేకాదు, మీ ఆశ్రమంలో తవ్విన బావి అంటున్నారు. బహుశా మీ ఆశ్రమం అంటే ఏంటి? అక్కడ పూరిలో ఆశ్రమం నిర్మించబడుతోంది అని చెప్పేసి రాస్తున్నారు కదా. అది మన హర్నాథుడికి నిర్మించి ఆయన నివసించి, అంటే ఆయన దేవాలయం అయినా కూడా అది మన కోసం నిర్మిస్తున్నారు. కనుక మీ ఆశ్రమంలో తవ్విన భూమి నిర్మాణం పూర్తి అయింది. అయితే దాంట్లో బావి తవ్వారు కదా, ఆ బావిలో నీరు చాలా తీయగా ఉంది. ఇది తెలుసుకుంటే నువ్వు సంతోషపడతావు కదా అని చెప్తున్నారు. సముద్రపు ఒడ్డున ఆశ్రమం నిర్మించారు. సముద్రం ఉప్పు నీళ్ళతో కూడింది, కానీ దాని ఒడ్డున ఉన్న బావిలో తీయటి నీరుంది. ఈ ప్రపంచం ఉప్పు నీటితో నిండింది. అంటే ప్రాపంచిక కష్టాలు, బాధలు అవన్నీ కూడా. కానీ భగవన్నామం అనేది ఉంది చూసారా, అది తీయటి నీరు, మనకి దప్పిక తీర్చి మనని సేద తీరుస్తుంది. సముద్రంలో నీళ్ళతో దప్పిక తీరుతుంది కదా, పట్టుబి చచ్చిపోతాం మనం. అట్లాంటి జీవితం కాదు. నీకు ప్రభు యొక్క నామస్మరణలోటి ప్రభు ప్రేమతోటి ఉంటే, ప్రభు ఎడల ప్రేమతోటి ఉంటే మన జీవితం ఎట్లా ఉంటుందో అని చెప్తున్నారు. మనం ఎక్కడున్నా కూడా ఆయన మనవాడే. ప్రభువు మనం ఆయన నామస్మరణ చేసుకుంటే మనం ఆయన వాళ్ళం, ఆయన కూడా మన వాళ్ళం అని చెప్తున్నారు మన తండ్రి. బాబా కట ఆరోగ్యం బాగలేదట, శరీరం బలహీనంగా ఉందంట, శరీరం మొత్తంలో ఒక్క బొట్టు కూడా రక్తం లేదు అని చెప్పి రాస్తున్నారు. అయితే ఈ విషయం విని రాస్తున్నారు కదా, ఆ విషయం తెలిస్తే అసలే బాబా మీద పిచ్చి ప్రేమ సంతోష్ గారికి. ఇంకా ఆ ప్రేమ మూలాన బాబాకి ఆరోగ్యం బాగాలేదంటే ఆయన ఎంత బాధపడతారు నిజంగా. సంతోష్ గారికి
ఉద్యోగం చేయనంటే బాబాకి బాధ వచ్చేస్తుంది. నరేష్ ముఖర్జీ గారికి ఆరోగ్యం బాగలేదంటే బాబా చాలా చాలా బాధపడ్డారు, దుఃఖిస్తున్నారు. కానీ తనకి ఒంట్లో బాగోపోతే బాబా మనకి ఏం రాస్తున్నారో చూడండి. నా కోసం దిగులు పడమాకు, మీరు పరమానందంలో ఉంటే నేను కూడా ఆనందంగానే ఉంటాను. మీరు విచారపడద్దు, విచారపడేందుకు ఏం లేదు. ఈ విషయం గురించి నరేష్కి, కాళీకి చెప్పు, వాళ్ళు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నా కోసమని ఆరాటపడద్దు, ఇందు మూలంగా విచారపడద్దు. అంతేకాదు, నాకు ఉత్తరం సతీష్ బాబా దగ్గర నుంచి రాయలేదు, సతీష్ బాబా దగ్గర నుంచి ఉత్తరం రాయలేదు, నాకు ఉత్తరం రాయమని చెప్పి అతనికి. అయితే నా సమాచారాన్ని, అంటే బాబాకి ఆరోగ్యం బాగలేదనే విషయాన్ని కూడా సతీష్ బాబాకి చెప్పు. తారాప్రసాద్ దాదాగారి కుమారుడు అనమాట, సతీష్ మామ అంటాడు. అంటే తారాప్రసాద్ దాదా అంటే తండ్రి, తండ్రి యొక్క కొడుకు మామ అవుతారు కదా. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటున్నారో నాకు ఇరకపరచు. నీ జాబుతో పాటు విశ్వాస్ వద్ద అని ఆయన దగ్గర నుంచి కూడా ఉత్తరం వచ్చింది అని చెప్తున్నారు. ఇక్కడ సంతోష్ బాబా దగ్గర ఉన్న ఊళ్ళో సిమ్లాలో బాబాకి సంబంధించిన పుస్తకాలు ఏమీ లేవు అని చెప్పి రాశారట సంతోష్ గారు. అయితే నువ్వు కలకత్తా నుంచి ఇంకా కొన్ని పుస్తకాలు తీసుకెళ్ళు అని చెప్తున్నారు. అక్కడ పుస్తకాలు లేవు కదా, అక్కడ తీసుకెళ్ళు అని చెప్పి చెప్తున్నారు. కుసుమమ్మ మీ అందరినీ చూడాలని తహతహలాడుతోంది. అంటే మనని చూడాలని భగవంతుడు ఎంత తహతహలాడుతుంటాడు అని. మనం కూడా నిరంతరం భగవంతుని చూడాలి, ఆయన ప్రేమ పొందాలి అని నిరంతరం తపించాలి. తపిస్తే ఏ రకంగా జీవితం జరుగుతుంది? అమ్మ యొక్క తన ప్రేమానురాగాలు మనకు అందజేస్తుంది. అంటే యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ అంటారు. అంటే నీవు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను. అంటే మన మనసులో భగవన్నామం చేస్తూ, ఇది బాబా చెప్పారు నేను చేస్తున్నాను, బాబా చెప్పారు కనుక నేను చేస్తున్నాను, బాబా చెప్పారు కనుక చేస్తున్నాను అనే భావంతో మనం ఉంటే బాబా కూడా మన ఎడ అదే విధంగా ఉంటారు. ఇక్కడ మన తండ్రి స్వయంగా సంతోష్కి చెప్తున్నారు, నేను ఎక్కడ ఉన్నా నీ వాడినే, నువ్వు నా ప్రాణానికి ప్రాణం మీరే అంటున్నారు. అంటే ఈ విశ్వం అంతా భగవంతుడి చైతన్యంతో ఏర్పాటు చేసి ఉన్నది, సృష్టించబడి ఉన్నది గనక ఈ సృష్టిలోని సకల చరాచర జీవరాశులన్నీ క్షీణించడం, వృద్ధి పొందడం జరుగుతూ ఉంది. మనం కూడా అంతే కదా. మనలోని చైతన్యమే ప్రాణం. ఈ చైతన్యం లేకపోతే మనం ప్రాణం లేని నిర్జీవ పదార్థాల కిందే ఉంటాం కదా. గనక నా రాకడా పోకడా మీకోసమే. ఏంటి, నా ప్రాణానికి ప్రాణం మీరు నేను నిత్యానందని కార్యం నెరవేర్చడానికి వచ్చాను అంటున్నారు మన తండ్రి. కనుక మీరు ఆనందంగా ఉండండి, మీరు నా గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు సుఖంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అని చెప్తున్నారు. మనం సుఖంగా ఉండాలి, ఈ కష్టాల్లో బాధల్లో మునిగిపోకుండా ఉండాలి అంటే మన బాధని బాధ్యతని తీసుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే మన తండ్రి హరినాథుడు. గనక ఆయన నామం చేసుకుంటే చాలు, దురదృష్టపు నీడ కూడా నీ నీడని తాకదు అని ప్రభుని యొక్క హామీ ఉన్నది అనేక లేఖల్లో. ఆ లేఖల ప్రకారం ఆయనకి వ్యాధి వచ్చింది, శరీరం బలహీనంగా ఉన్నది, రక్తం శరీరంలో ఒక్క బొట్టు కూడా లేదు అంటున్నారంటే ఆయన ఏ భక్తుడి యొక్క బాధని స్వీకరించారో మరి. అంతకుముందు లేఖలో వచ్చింది కదా, నరేష్ చంద్ర ముఖర్జీ గారి వ్యాధిని బహుశా తీసుకుని ఉండొచ్చు, అందుకని ఆయనకు అనారోగ్యం వచ్చిందని అందరూ బాధపడుతున్నారు కదా, ఆ వ్యాధిని ప్రభువు తాను స్వీకరించి ఉండవచ్చు అని ఇక్కడ అనిపిస్తోంది. కనుక మనం పవిత్రులమైతే మనకి ఎట్లా జీవించాలి, మనం పవిత్రులు అవ్వాలంటే ఎట్లా అవ్వాలి, మనం మానవుడిగా పుట్టాక మహనీయుడిగా ఎట్లా అవ్వాలి అని మన తండ్రి హరినాథులు స్వయంగా ఆచరించి జీవించి మనకి చూపించారు. ఏ విధంగా? త్యాగ సంపదకు నీ జీవితమే ఉదాహరణముగా చూపుమురా అంటే మన తండ్రి ఏదైతే ఆచరించారో అది మనం కూడా ఆచరించాలి. అప్పుడు మన తండ్రి యొక్క ఆనందానికి అవధులే ఉండవట. నేను ఎక్కడ ఉన్నా నీవాడిని, ఈ విశ్వం అంతా నిండి ఉన్నది ఆయన లేనిది ఎక్కడండి? ఆయన విశ్వం అంతా నిండి ఉన్నాడు కదా, ఆయన లేనిది ఎక్కడ? ఆయన
బాహ్యంగా ఒక రూపంలో కనిపించవచ్చు, కానీ విశ్వంతా నిండి ఉన్నాడు కదా. ఆయన పని అయిపోగానే ఆయన ఏ రూపం, ఈ హర్నాథుడి రూపంలో మనకి ఏ పాఠం అయితే నేర్పాలనుకున్నాడో ఆ పాఠం నేర్పించేసాడు. అది పూర్తి కాగానే మరో చోటకి వెళ్ళిపోతా, ఆ పని అయిపోగానే మరో చోటకి వెళ్ళిపోతాను. అందుకని మీరు విచారపడద్దు, ఆరాడపడద్దు, ఆందోళన పడద్దు అని. దీనికి విచారపడాల్సింది కూడా ఏం లేదు. మీ అమ్మ అందరికీ తన ప్రేమానురాగాలను అందచేస్తోంది, మన్ని చూడడానికి తహతహలాడుతోంది అని చెప్పి రాస్తున్నారు. ఇక్కడ ఒక యోగ ప్రక్రియ అనుకోండి. ప్రభువు చెప్తున్నది చూడండి. అమ్మ మన్ని ఎప్పుడు కూడా తను దీవిస్తూ ఉంటుంది. అనేక ఫోటోల్లో మనకి అమ్మ చేతిలోంచి కావచ్చు, కళ్ళ నుంచి కావచ్చు, నుదురు నుంచి కావచ్చు, మనకి ఒక లైట్ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటో అనుకుంటాం. భగవంతుడి యొక్క శక్తి ఆయన చిత్రపటం నుంచి మనకి బాహ్యంగా వస్తుంది. నామం ద్వారా మనలో నిండుతుంది. ఆయన చింతన ద్వారా మన శరీరం అంతా శాంతి వ్యాపిస్తుంది. మన శాంతి పొందామంటే ఆయన ప్రేమ మనలో నిండి ఉన్నట్టు. ఎప్పుడైనా కానీ ఒక చిన్న అనారోగ్యం ఉంది, బాగా లేదని బాగా దుఃఖంతో ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అది ప్రభువుకి చెప్పుకొని, నాయన దీంట్లో ఉన్నది నువ్వే కదా. ఆయన ఎప్పుడైతే ఆయన నామం చేస్తూ ఉంటామో ఆయన మనలోకి ప్రవేశించుంటాడు అప్రాకృత రూపంలో. అయితే అది మనకి తెలియదు. కానీ మన చేతులు వెళ్ళకిలా పెట్టి చేతులెత్తి ఆ రోజు వస్త్రాపహరణ చేసినప్పుడు గోపికా వస్త్రాపహరణ సమయంలో చేతులు పైకెత్తి నాయనా రక్షించు 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 అని ఎప్పుడైతే గోపికలు ప్రార్థన చేశారో వస్త్రాలు ఇవ్వు అని అన్నారు. వస్త్రం అంటే ఏంటండి? ఈ దేహాన్ని ఒక వస్త్రంగా చెప్పారు కృష్ణుడు. మన శరీరం మీద వ్యామోహం వదులుకోవడానికి ఆయన వస్త్రాపహరణ చేశారు. మన శరీరం మీద వ్యామోహం వదులుకోవడానికి మన హర్నాథుడు మనకి బాధలు వ్యాధులు అనేవి పెట్టాడు. ఎప్పుడైతే అలాంటి స్థితిలో ఈ బాధలు కష్టాలు ఉన్నప్పుడు నాయన అంటూ మనం చేతులు చాచి ఆయన ప్రార్థన చేస్తే మనకి తెలియకుండానే ఆయన శక్తి నిండితే మన చేతులు అలా కిందకు వచ్చేస్తూ ఉంటాయి, ఏదో బరువు ఎత్తినట్టు. ఆయన అడగాలి, అడిగితే కదా ఇస్తాడు ఆయన. అడగకపోతే ఎవరైనా అమ్మైనా పెట్టదంటారు కదా. అందుకని మనం మన తండ్రిని, శక్తిని, ప్రేమని, నీ నామాన్ని అన్నీ నాలో నింపు అని మనం ఆయన్ని అడగాలి. అడిగినప్పుడు ఆయన ఇస్తాడు అని ఆయన ప్రేమానురాగాలు నాకు ఇవ్వమని మనం అడగాలని చెప్పి చెప్తున్నారు. మనం ఏం అడగాలి కూడా చెప్తున్నారు. ప్రేమానురాగాలను అందిస్తారు మనకి. ప్రేమ ఉంటే ఏం జరుగుతుంది? బిడ్డ పుట్టకముందే తల్లి స్తన్యంలో పాలు ఏర్పడతాయి, తండ్రి సంపదకి హక్కుదారులు అవుతారు. బిడ్డ కొంచెం బాధగా కనిపిస్తే చాలు తల్లి ఎత్తుకుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా బిడ్డ యొక్క ఆనందం చూడడం కోసం బిడ్డని ఎత్తుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లాంటి స్థితిలో ఆయన తన కన్న బిడ్డ లెక్కన, తన సందిటి బిడ్డ లెక్కన మనని చూస్తారు. అది ఆ ప్రేమానురాగాలు మనకి ప్రభువు నిరంతరం అందిస్తూ ఉన్నారు. జేబులో శ్రీ కుసుమహర్నాథ మహాప్రభువుకి జై. నిరంతరం ఆయన ప్రేమలో ఓలలాడాలని మనమందరం కూడా ప్రభువుని ప్రార్థిస్తూ కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథుల దివ్యపాద పద్మాలకు నమస్కరించి, మా గురుదేవులు నరసింహాచారి బాబా గారి పాదపద్మాలకు నమస్కరించి, అలాగే ఈ లేఖా విశ్లేషణలో పాల్గొన్నటువంటి మహనీయులందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ మారేపల్లి వెంకటరమణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. 5వ భాగంలో పగల్ హర్నాథ్లో ఈ లేఖావళిలో 65వ ఉత్తరం నరేష్ చంద్ర ముఖర్జీ, ఈయన సిమ్లాలో ఉంటారు. ఈ భక్తుడికి బాబా ఉత్తరం రాయడం జరిగింది. ఆయనకి అక్కడ సిమ్లాలో ఉద్యోగం చేస్తుండగా కొద్దిగా అనారోగ్యం జరగడం, ఆ విషయం బాబాకి ఆయన తెలియజేయడం జరిగింది. ఆ అనారోగ్యం గురించి, దాని గురించి బాబా మొదటగా ఈ ఉత్తరంలో ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ వాస్తవాన్ని తత్వానికి జోడించడంలో బాబా అంత లాంటి వ్యక్తులు అసలు అరుదేమో ఉండరేమో కూడా నా దృష్టిలో. ఎంత చక్కగా చెప్తారంటే చిన్న విషయాలని, పెద్ద పెద్ద విషయాలను కూడా చాలా చిన్న విషయాలు చేసి చెప్తారు ఆయన. శరీరం ఉన్నంత వరకు వ్యాధి ఉంటుంది, వ్యాధి ఉంటేనే బాధ ఉంటుంది, బాధ ఉండనే ఉంటుంది. వ్యాధి ఉంటే బాధ లేకుండా ఉండదు కదా. ఇది వాస్తవం. శరీరం ఉన్నంత వరకు
ఏదో ఒక వ్యాధి వచ్చిపోతూ ఉంటుంది అనేటువంటిది వాస్తవం. తత్వానికి పోతే ఈ శరీరం అనేటువంటిది బాధలు అనుభవించడానికే ఉంది. వ్యాధులు కానీ, బాధలు కానీ, ఇంకోటి కానీ అనుభవించడానికే శరీరం తీసుకుని మనం పుట్టాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బాబా ఇక్కడ చెప్తుంది, కుంగిపోతున్నాను అని చెప్పి నువ్వు నిరాశపడవద్దు. బాబా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, కల్పవృక్షము లాంటి నామం ఉంది నీ దగ్గర. అది ఉండగా నువ్వు దేనికి భయపడక్కర్లేదు. నువ్వు ఏమి కావాలన్నా కూడా ఆ కల్పవృక్షం నుంచి దొరుకుతుంది. అలాగే శరీరం మరి భక్తి కోసం ఎక్కడో అక్కడ ఉద్యోగం చేయాలి, శ్రమించవలసి వచ్చినప్పుడు అంత సుకుమారంగా ఉండకూడదు. కొన్ని చోట్ల కష్టాలు నష్టాలు ఉంటాయి. అయితే బాబా ఈ భక్తుడికి ఏం చెప్తున్నా, ఇంత క్రితం నువ్వు పనిచేసిన దానికన్నా ఇక్కడ చాలా బాగుందని చెప్తున్నారు. ఆయన చేత వెళ్ళిపోతాను అనేటువంటి తెలివి తక్కువ మాట మాట్లాడవద్దు అని చెప్తున్నారు. చక్కటి ప్రభుత్వ ఉద్యోగం లభించింది, ఇంతకన్నా నీకేం కావాలి? ఇలాగే ఈ ఉద్యోగంలో ఇలాంటి లోపాలు ఉంటాయి, అలాంటి లోపాలు ఉంటాయని తెలివి తక్కువతనంగా 2 సార్లు నా స్వానుభవం అది ఉద్యోగాలు వదిలిపెట్టి నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను కొంతవరకు. అంచేత ఇది ఏంటంటే ప్రభుతత్వంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం, ప్రభువు ఏది మనకి చేసినా మంచి చేస్తాడు. ఏదో ఒక ఉద్యోగం వచ్చింది అంటే ఆ ఉద్యోగంలో ఏముంది, డబ్బులు లేవు, లేకపోతే ఇంకోటి లేవు, లేకపోతే గౌరవం లేదు అని మనం ఆలోచించకూడదు. బాధ్యత ప్రభువుది, వృద్ధి అందులోనే వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు విత్తనం వేయగానే మొత్తం చెట్టు వచ్చి కాయలు వచ్చి పళ్ళు రావు కదా. మనకు కూడా ఏంటంటే సహనం అనేటువంటిది భక్తుడికి ఉండి తీరాలి. నెక్స్ట్, భగవంతుడు ఏదైనా మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఇదే మహాప్రసాదము అనుకుని దాన్ని కళ్ళకద్దుకుని తీసుకుని జీవితం గడపాలి అనేటువంటి విషయాన్ని బాబా తెలియజేస్తున్నారు. సిమ్లాలో అనారోగ్యానికి గురయ్యామని తెలిసింది, చాలా బాధపడుతున్నాం. అంచేత దీని గురించి బాధపడకు, తొందరలోనే నీకు నయమే అవుతుంది అని చెప్తూ, నాయనా నీకు అంతా అదృష్టవంతుడు ఎవడు? అక్కడ ఏంటిట విశేషం, శంభు దాదా, సతీష్ దాదా, తారాప్రసాద్ దాదా ఇలాంటి మహాభక్తులు, బాబా భక్తులు యొక్క సత్సంగం ఆయనకు దొరికింది అక్కడ. ఉద్యోగమే కాదు, అన్నిటికన్నా గొప్పది సత్సంగం. అటువంటి సత్సంగం నీకు దొరికింది, అక్కడ ఉంది. అందుచేత నువ్వు సంతోషించాలి. దీనికి ఇలాంటి మహాత్ములు నీకు దొరకరు అని చెప్తున్నారు బాబా. తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, మీరంతా ఒక మనసుతోటి ఒకే చిత్తంతో పరమానందంగా నామస్మరణ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు ఆయన. తర్వాత బాబా ఎలా చెప్తున్నారో చూడండి. నాయనా నేను ఇక్కడికి వచ్చే ముందు నా మనస్సులో, నా మనఃఫలకం మీద కొన్ని చిత్రాలు వేసుకుని వచ్చాను. అంటే బాబా వచ్చే ముందే బాబాతో పాటు ఎవరెవరు భక్తులు రావాలో ఆల్రెడీ బాబా నిర్ణయించుకునే వచ్చారు. ఆ ఉన్న వాళ్ళందరిలో నీ గురించేనే బాధపడుతున్నాను అంటున్నారు. అంటే ఈయన ఇంకా కొంచెం మానసికంగా ఎదగవలసినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు. అందుకే నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా బాధ వస్తూ ఉంటుంది, మర్చిపోతామనే ప్రయత్నిస్తుంటుంది. కానీ అమ్మ కుసుమకుమారి తల్లి వాటిని జ్ఞాపకం చేసి వాటికి ఏవో కొన్ని కొత్త విషయాలు కలిపి చెప్తున్నప్పుడు నా మనసు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి అవుతుంది అని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ముఖ్యమైన విషయము ఏంటంటే, హరనాథ బాబా భక్తులందరూ కూడా ఆయన నిర్ణయంతో ఈ లోకంలో జన్మ తీసుకున్నారు. ఆయనకి సేవ చేయడానికి, నిరంతర కృష్ణ దాసుడిగా ఉండడానికి వాళ్ళు ఈ లోకంలోకి వచ్చారు. అంచేత మన రూపాలన్నీ బాబాకు తెలుసు, మన ప్రవర్తన అంతా మన బాబాకు తెలుసు, అన్నీ తెలుసు. అంచేత ఇది మనం గుర్తుంచుకొని మనం ఏంటంటే మన ప్రవర్తనలో మనం బాబాకి సాధ్యమైనంత వరకు కష్టం కలిగించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అనవసరపు సంసార విషయాలన్నీ బాబాకి హ్యాకరు పెట్టి వాటికి ఫలితాల గురించి ఆలోచించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు అని ఉత్తరం బట్టి మనకు తెలుస్తోంది. బాబా ఏం చెప్తున్నారంటే, మీ అందరూ కలిసి ఒక ఫోటో తీసుకుని నాకు పంపించండి,
పంపిస్తే మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడకపోయినా ఆ ఫోటోలో ఉన్న మీ ముఖాలను చూసి మరి నేను మిమ్మల్ని స్వయంగా చూసినట్టుగా సంతోషంగానే ఉంటాను. ఇక్కడ ఒక విషయం గమనించవలసింది ఏంటంటే, భగవంతుడు ఈ శాస్త్రాల్లో అనేక రకాల శాస్త్రాలు కనిపెట్టాడు, కనిపెట్టి మనకిచ్చాడు. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఫేస్ రీడింగ్. అంటే ముఖాన్ని కళ్ళకలను చూసి వారేంటి, వారి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏంటి అనేటువంటిది చెప్పగలుగుతారు సిద్ధులు. అంచేత ఫోటో ఎదురకుండా పెట్టి చూస్తే బాబాకి మనం ప్రత్యక్షంగా చూడకపోయినా మనం ఏంటో మన గురించి అంతా తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది అవసరం లేదు. కానీ లౌకిక ప్రపంచంలో మామూలు మానవుడిలాగా ఆయన మీ అందరి ఫోటోలు నా దగ్గర ఒకచోటే ఉంటాయి కాబట్టి నాకు ఫోటో కనుక పంపిస్తే దాంట్లో మిమ్మల్ని చూసి ఆనందిస్తాను అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు. తర్వాత మాట్లాడితే నేను ఉద్యోగానికి రిజైన్ చేసేస్తాను, రాజీనామా చేసేస్తాను అంటాం మనలో సహజం. ఆ తెలివి తక్కువతనం నా దగ్గర ఉంది. దాని పర్యవసానం కూడా అనుభవించాను నేను. అందుచేత మాట్లాడితే భగవంతుడు ఏదో ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా అందులోంచి వెళ్ళిపోతాను లేకపోతే రాజీనామా చేస్తాను అనేటువంటిది సరైన విషయం కాదు. అంచేత కుసుమకుమారి తల్లి ఈ భక్తుడు నరేష్ చంద్ర ముఖర్జీకి హెచ్చరిక చేస్తోంది, నాయన తొందరపడి ఉద్యోగానికి రాజీనామా చేయవద్దు అని. సెలవు దొరికినప్పుడు రావచ్చు, అప్పటి వరకు మేము జీవించి కనుక ఉంటే మమ్మల్ని కలుసుకోవచ్చు. అంటే బాబా తను ఇంకా ఈ ప్రపంచకాన్ని విడిచిపెడుతున్నాను అనేటువంటి విషయాన్ని కర్ణాకర్ణిగా, అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా భక్తులకి చెప్తున్నాడు నెమ్మదిగా. ఎందుకంటే ఒక్కసారి ప్రభు వెళ్ళిపోయాడంటే హృదయం బద్దలై భక్తులు తట్టుకోలేనటువంటి పరిస్థితి రావచ్చు. అంచేత వాళ్ళని మానసికంగా నెమ్మదిగా తయారు చేస్తున్నారు. దీనికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వచనం ఏంటంటే, అమ్మ నీ గురించి ఎంత గొప్పగా చెప్తుందో చెప్పలేను నాయన, నీ కీర్తి విశ్వవ్యాప్తమగుగాక అని చెప్పి బాబా ఆయనకి ఆశీర్వదించుతున్నారు. ఆ కోరిక అదే అంటున్నారు. ఆ తల్లిదండ్రులైనటువంటి కుసుమనాథుల కోరిక ఏంటంటే ఈ నరేష్ అనేటువంటి భక్తుని యొక్క కీర్తి విశ్వవ్యాప్తం కావాలి అని చెబుతూ అమ్మ ఆరోగ్యం గురించి, తర్వాత మామూలుగా అందరి యొక్క క్షేమ సమాచారాలు, తర్వాత కుటుంబానికి కావాల్సినటువంటి చిన్న విషయాలు, వస్తువులు, వీటి గురించి వివరిస్తూ బాబా ఈ ఉత్తరాన్ని ముగించారు. ఈ ఉత్తరంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటోది ఏంటంటే, శరీరం అనేటువంటిది బాధలు అనుభవించడానికే వచ్చింది. ఆ కర్మనంత వరకు ఆ బాధ ఉంటుంది. తర్వాత ఈ శరీరం జీర్ణమైపోయిన తర్వాత అంతవరకు ఈ జన్మలో ఎంతవరకు ప్రాప్తం ఉన్నటువంటి బాధలు ఉన్నాయో అవన్నీ జీవుడు అనుభవించి తీరుతాడు. కర్మ అనుభవించవలసిందే. లేదా మీ కర్మఫలాన్ని ఎవడైనా తీసుకుంటే మీకు కొంత బాధ తగ్గచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కడైనా పుణ్యం తీసుకోమంటే తీసుకుంటారు, కానీ పాపం తీసుకోమంటే తీసుకుంటారా? చాలా అరుదుగా ఉంటారు అటువంటి మనుషులు. బాబా అమ్మ ఆ విషయంలో ప్రేమను పంచిపెట్టడానికి ఎంతోమంది యొక్క పాపాలని బాధల్ని శరీరం మీదకి తీసుకుని భరించారు. అలా అని చెప్పి మన నిమ్మని కాదు, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు భరిస్తారు కాబట్టి మనం చేసే పని చేస్తూ పంపించేవన్నీ పంపించేయటం వాళ్ళకి బాధలు కష్టాలు అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాదంటే అవతలవాడి యొక్క బాధని అర్థం చేసుకోవడం ఎంత గొప్ప విషయం, అవతల వాడి బాధని మన శరీరం మీదకి తీసుకోవడం కూడా అంతకన్నా గొప్ప విషయం. అదొకటి ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం. తర్వాత వివేకం అనేటువంటిది చాలా అవసరం. ఉద్యోగమైనా వ్యవహారమైనా ఏదైనా కూడా ప్రతిదీ భగవంతుడు బాబా మనకి బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధితోటి ముందు ఆలోచన చేసి మనం సక్రమైన దారిలో వెళ్తున్నామా లేదా అనేది ఒకసారి యోచన చేసుకోవాలి. యోచన చేసుకుని బాబాకి నమస్కారం చేస్తే ఒకవేళ మన ఆలోచనలో విధానాల్లో ఏదైనా తప్పు ఉంటే వాళ్ళు తప్పకుండా సరి చేస్తారు. అంతేగాని మొత్తం భారం బాబా మీద పెట్టడం, అమ్మ మీద పెట్టడం
సరైనటువంటి పద్ధతి కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన యొక్క ఉన్నతినే కోరుకుంటారు. మనం ఉత్తమమైనటువంటి భక్తులుగా తీర్చిదిద్దాలని మనని, తర్వాత మనం బాబా యొక్క తత్వాన్ని, ప్రేమని ప్రపంచం అంతా వ్యాప్తి చేయాలని, వసుదైక కుటుంబం కావాలనేటువంటిది బాబా ఆకాంక్ష. ఆ విషయమే ఈ ఉత్తరంలో మనందరికీ తెలియజేస్తున్నారు. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర కుసుమహర కుసుమహర. శ్రీ కుసుమరనాథుల దివ్యపాద పద్మాలకు నమస్కరించి, మా గురువుగారు నరసింహాచారి బాబా పాదపద్మాలకు, ఈ లేఖా విశ్లేషణలో పాల్గొన్న మహనీయుల అందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ మారేపల్లి వెంకటరమణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ 5వ భాగంలో 66వ లేఖ సంతోష్ అనేటువంటి ఒక భక్తుడికి బాబా వ్రాయడం జరిగింది. ఈ ఉత్తరంలో ముఖ్యంగా గమనించవలసిన విషయం, బాబా ఎన్నో తత్వాలని దీంట్లో పొందుపరిచారు ఈ ఉత్తరంలో. ఈ కొత్త స్థితిని చూసి, అంటే ఆయనకి ఉద్యోగం బాగుంది, మంచి పొజిషన్లో ఉన్నాడు. ఈ కొత్త స్థితిని చూస్తుంటే నా ఆనందాన్ని భద్రపరుచుకుందుకు చోటు కనిపించట్లేదు అంటున్నారు బాబా. అంటే అంత సంతోషం కలిగించింది. అంటే దాంట్లో ఆ భక్తుడికి రక్షణ, ఉన్నతి, సౌఖ్యం 3 ఉన్నాయనేటువంటి విషయాన్ని బాబా తెలియజేస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలయ్యా నీకు అని అడుగుతున్నారు. బతకడానికి ఉద్యోగం, కనీసపు అవసరాలు తీరిపోతూ జీతం వెళ్ళిపోతూ ఉంటే ఇంతకన్నా మనిషికి ఎక్కువ ఆశించవలసింది ఏమీ లేదు జీవితంలో. తర్వాత బాబా చెప్తున్నారు, ప్రభు నీకు సర్వస్వం ఇచ్చాడు అని చెప్తున్నారు. ఇక్కడి నుంచే తత్వం, ఆయన చెప్తున్నటువంటి తత్వం చూస్తే, ఉద్యోగాలు లభించిన వారు ఒక కచేరీ నుంచి మరో కచేరీకి ఎందుకు పరుగులు పెట్టాలి? ఇందులో ఉండేటువంటి రహస్యతత్వం జాగ్రత్తగా మనం గమనిస్తే, మనుషులు యొక్క ఆధ్యాత్మిక చింతనకి ఇది దర్పణం. ఒక దేవుణ్ణి లేదా ఒక గురువుని ఆశ్రయించడం, అక్కడ ఫలితం దొరకలేదని మరలా ఇంకొక దైవాన్ని, ఇంకో గురువును ఆశ్రయించడం, అక్కడ ఫలితం లేకపోవడం, ఇలా ఒకచోటు నుంచి ఒకటి, ఒకచోటు నుంచి ఒకటి, ఒకచోటు నుంచి ఒకటి, మనుషులు ఆ చంచలమైన మనసుతో పరుగు పెడుతూ ఉంటారు. ఇట్లాంటి పని ఎందుకు చేయాలి అంటున్నాడు బాబా. ఉద్యోగంలో కూడా అదే ధర్మం చెప్తున్నాడు ఆయన. ఒక కచేరీ నుంచి ఇంకో కచేరీకి ఎందుకు పోవాలి నువ్వు? ఉన్న కచేరీలు అన్నింటిలోకి అత్యున్నతమైనటువంటి కచేరీలో చేరి నీకు ఆందోళన ఎందుకు అంటున్నారు. అన్ని దైవాల కన్నా ఉత్కృష్ట దైవం ఆ కృష్ణ పరమాత్మ, ఆ భగవానుడు. ఆయన రాధాకృష్ణ అభిన్న స్వరూపమైనటువంటి కుసుమారునాథుల రూపంలో మన దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళ కచేరీలో మనం ఉన్నప్పుడు, ఇంకా ఏదో 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 ఎక్కడో వేరే ఉందని చెప్పి వెతుక్కోవడం తెలివైనటువంటి పని కాదు. అయితే ఇందులో కనుకుంటే నువ్వు చక్రవర్తిని కూడా కలుసుకుంటూ ఉంటున్నారు. ఎవరు? చక్రవర్తి సార్వభౌముడు వారే కుసుమారనాథులు. వారిని ఎదురకుండా చూసేటువంటి సౌభాగ్యం నీకు కలుగుతుందయ్యా అనేటువంటి రహస్యం దీంట్లో ఉంది. అలాగే ఉద్యోగంలో ఉన్న చోట కనుక ఉంటే నీకు ఆ ఉద్యోగానికి అధికారులలో అత్యున్నత అధికారిని నీవు కలుసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. మనం ఏం లేదు, ఈ ఉత్తరాలని తత్వానికి విశ్లేషించుకుంటూ పోతే వాటిలో ఉండేటువంటి విభిన్నమైనటువంటి మార్గాలు మనకు కనపడతాయి. వాక్యాన్ని వాక్యంలా తీసుకుంటే ఏమీ అర్థం కాదు, మామూలుగానే ఉంటుంది. ఇది చూస్తే ఎవరికైనా ఎందుకు ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళటం, ఉన్న ఆఫీసులో హాయిగా ఉంటూ ఆ ఉన్నటువంటి అధికారులు మెప్పు పొందితే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది. కానీ దీంట్లో పరమార్థ దృష్టితో కనుక చూస్తే ఎన్నో భావాలు గోచరిస్తాయి. ఇంతేకాదు, జీవుడు ఒక శరీరం నుంచి ఇంకో శరీరం, ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరం మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా వాడి యొక్క ఆధ్యాత్మిక చింతనలో మార్పు వస్తూ ఉంటుంది, వాడి పూర్వజన్మ సుకృతం కొద్దీ. చివరికి ఏంటంటే ఆ కృష్ణ భగవానుడి యొక్క పాదాల దగ్గర చేరుతాడు. ఇక చేరిన తర్వాత వేరే ఆలోచనలు అవసరం లేదు. ఇదొక రహస్యం. జీవుడు దూకడం అనేటువంటిది ఒక శరీరం నుంచి ఒక శరీరం అనేది అది ప్రాకృతికం. ప్రకృతి రీత్యా పుట్టినవాడు చనిపోక తప్పదు, చనిపోయినవాడు
తిరిగి జన్మ తీసుకోక తప్పదు. అంచేత ఇది ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. ఇది కృష్ణ భగవానుడి దగ్గర పాదపద్మాల దగ్గర చేరిన వాడు ఇంకా వేరే ఆలోచనలు చేయక్కర్లేదు. అది లేనంత వరకు ఏంటంటే యోగమా, ధ్యానమా, తపస్స, మరి లేకపోతే పూజల, నియమల, నిష్ఠాల, ఇన్ని రకాల మార్గాల్లో దూకుతూ ఉంటాడు మనిషి. ఎందుకు? సరైన మార్గం దొరక్క. ఆఖరికి ఇన్ని మార్గాల్లోనూ ప్రయత్నం చేసి 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 పూర్వజన్మ సుకృతం కొద్దీ ఆ పరమేశ్వరుడు ఆ యొక్క అనుగ్రహం కొద్దీ ఆ కుసుమరుల పాదపద్మాల దగ్గర చేరుకున్న తర్వాత ఇంకా అన్య చింతల అవసరం లేదు అనేటువంటిది అన్యాపదేశంగా ఇందులో ఉంది. అంచేత నామం మర్చిపోవద్దు అని చెప్తున్నారు బాబా. తిరుగుతున్నా, కూర్చున్నా, పడుకున్నా, రాత్రి పగలు ఎప్పుడు సర్వకాల సర్వావస్థలందు కూడా నామం నీ నోట్లో ఆడుతూ ఉండాలి అని చెప్పి బాబా చెప్తున్నారు. తర్వాత ఆశ్రమంలో బావి తవ్వారు, అందులో నీళ్లు బాగున్నాయని చెప్పి రాస్తున్నారు. బహుశా అది పూరి ఆశ్రమం కావచ్చు, దాని యొక్క వివరం లేదు. తర్వాత బాబా యొక్క ఆరోగ్య పరిస్థితి వివరిస్తున్నారు, ఎంత దయనీయంగా ఉంది అనేటువంటిది. అంచేత పరమేశ్వరుడైన ఆయన వీటికి అతీతమైన ఈ లోపల ఉండే పరమేశ్వరుడు యొక్క శక్తికి బయట బాహ్యంగా భౌతికంగా అనిపించే బాధకి సంబంధం లేకపోయినా మనం మన తల్లిదండ్రులుగా భావించినప్పుడు లేదా మన బిడ్డలుగా భావించినప్పుడు శరీర బాధని మనం ఆయన అనుభవిస్తున్నారని అనుకోవాలి. ఎవరి కోసం? మన కోసమే. ఎవరి కోసమో ఎవరి బాధలో తీయటానికి వాళ్ళు లోక కళ్యాణార్థం ఈ బాధని అనుభవించడం జరుగుతుంది. ఇంకొక పరమ రహస్యం కూడా ఉంది. ఇది ఏంటంటే కృష్ణ భగవానుడికి బాణం దెబ్బ కొట్టి బొట్టనవేలికి ప్రాణం పోవడానికి కారణం ఆయన రామావతారంలో చెట్టు చాటు నుండి వాలిని సంహరించడం అనేది ఒక సందర్భంలో ఎక్కడో నేను ఒక సినిమాలోనూ దేంట్లో వినటం జరిగింది. అంటే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే కొన్ని కొన్ని సమయాల్లో అవతారాల్లో తను చేసినటువంటి పనులకు వాటి ప్రతిఫలాన్ని కూడా ఆయన తన తర్వాత జన్మలలో లేదా తర్వాత ఎత్తేటువంటి అవతారాల్లో లోక కళ్యాణార్థం వాటిని ఆయన తిరిగి స్వీకరించడం జరుగుతుంది. వాళ్ళని కొట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఎదురుకుండా ఉన్నవాడు బలం సగం వచ్చేస్తుంది కాబట్టి ఎదురుకుండా ఎవరు వాడిని కొట్టలేరు. అంచేత దుర్మార్గుడైనటువంటి స్వభావం ఉన్నటువంటి ఆ వాలిని చాటు నుంచి కొట్టవలసి వచ్చింది. కొట్టాడు, కానీ అది ఒక రకంగా పాపమైంది. ఆ పాపాన్ని ఆయన కృష్ణ జన్మలో కృష్ణావతారంలో ఏం చేశాడంటే ఆ బొటనవేలి మీద బాణం పెట్టి కొట్టినప్పుడు ఆ బాణం దెబ్బతో ఆయన ఈ పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. తర్వాత అంచేత మహాత్ములు పడేటువంటి బాధలకు కారణాలు ఏంటో మనకు తెలియదు. అందులో ఏవి లోకల్లో ఉండే వారి యొక్క భక్తుల యొక్క లేక దీనజనుల యొక్క కష్టాలు లేకపోతే ఏమిటో అన్నది మనకి విశ్లేషించడానికి తెలియదు. అందుచేత ఉన్నది మనం ఆ రకంగానే తీసుకోవాలి. ఆయన మనతో పాటు ఒక సామాన్య మానవుడుగా ఉన్నాడు కాబట్టి మన ప్రేమ ఒక అనారోగ్యంగా ఉన్నటువంటి మనిషి మీద ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ప్రేమను వాళ్ళ మీద ప్రసరించాలి మనం. అంతవరకే. అంతేగాని మీరు భగవంతుడు కాబట్టి మీరు ఎటువంటి బాధ అయినా పడండి అనటం సరైన పద్ధతి కాదు. తర్వాత నేను ఎక్కడున్నా మీ వాడిని. ఈ రాకపోకలు అనేవి జరుగుతూనే ఉంటాయి. వస్తూ ఉంటా వెళ్తూ ఉంటా. నేను నిత్యానందుడి యొక్క కార్యాన్ని నిర్వర్తించడానికి లోకంలోకి వచ్చాను. అది పూర్తిగా కానీ మరో చోటకి ఇంకో పని చేయడానికి వెళ్ళిపోతాను అంటున్నారు. ఇది ప్రకృతి ధర్మం. భగవంతుడు ఎల్లకాలం అవతారం తీసుకుని లోకంలో ఉంటాడు. ఆయనకి కాలపరిమితి ఉంది. ఆ కాలపరిమితిలో ఎంతమంది ఉద్ధరింపబడతారో అంతమంది ఉద్ధరింపబడతారు. ఎంతమందికి ప్రేమ దొరకాలో అంతమందికి ప్రేమ దొరుకుతుంది. ఎంతమందికి జ్ఞానభిక్ష దొరకాలో అంతమందికి దొరుకుతుంది. అవన్నీ పూర్తయిపోతాయి.
అవి పూర్తయిన తర్వాత పరమేశ్వరుడు మరలా ఇంకొక చోటకి ఈ లోకోద్ధరణ కార్యక్రమానికై అవతారం తీసుకుంటూ ఉంటాడు. ఆ విషయమే తెలియజేస్తూ నా రాకపోకల గురించి నువ్వు బాధపడుకున్నారు. ఎందుకన్నారు? పూర్వం ఉత్తరాల్లో కూడా రాశారు. ఒక చక్రవర్తి ఆఫీస్లో పనిచేసేటువంటి వాడికి చక్రవర్తి రాకపోకలతో సంబంధం లేదు. బయట వాళ్ళకైతే చక్రవర్తి గారు ఉన్నారా, వారు ఎప్పుడు వస్తారు, వారిని ఎప్పుడు కలవడానికి వీలవుతుంది అనేటువంటి విషయం. ఆయన కొలువులోనే పనిచేసేటువంటి వాళ్ళకి ఆయన రాకపోకలతో పని లేదు. ఆయన ఎక్కడున్నా మనతో పాటే ఉన్నట్టుగా ఉంటుంది, ఆయన దూరం వెళ్ళినా మనతో పాటే ఉన్నట్టుగా ఉంటుంది. అందువల్ల బాబా ఈ రకమైనటువంటి భావనని పెంచుకోమని చెప్పి చెప్తున్నారు. తన గురించి బాధపడద్దు అని చెప్పి చెప్తున్నారు. అలాగే పుస్తకాల ప్రచారం గురించి చేయవలసినటువంటి ఒక చిన్న పని, ఆ పుస్తకాలు తీసుకువెళ్తాం అనేటువంటిది కలకత్తా నుండి కొన్ని పుస్తకాలు తీసుకెళ్ళమని చెప్తున్నారు. తర్వాత అక్కడ ఉండేటువంటి మహాభక్తులందరి యొక్క యోగక్షేమాలని విచారిస్తూ ఈ ఉత్తరం ముగిస్తున్నారు. పైకి చూడటానికి మామూలుగా క్షేమ సమాచారాలు అడిగినట్టుగా, లేకపోతే ఒక తండ్రిగా సలహా చెప్పినట్టుగా ఉంటుంది. కానీ తత్వానికి పోతే ఇందులో ఎంతో రహస్యం ఉంది. ఇందులో ముఖ్యంగా మనం గమనించవలసింది, మన శరీరం ఒక శరీరం నుంచి ఇంతవరకు ఎన్నో కోట్ల జన్మలు ఎత్తింది. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనం కృష్ణ భక్తులయ్యాం. కృష్ణ భక్తుడు ఎలాగా మోక్షం కొరడు కాబట్టి జన్మ తర్వాత జన్మ బాబాతో పాటు వస్తూ ఉంటారు. బాబా లేకపోయినా కూడా వస్తూ ఉంటారు. వచ్చి బాబా నామాన్ని సాధన చేస్తూ ప్రచారం చేస్తూ వాళ్ళ జీవితాన్ని ధరింపజేసుకుని తిరిగి మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆయన ఆదేశం కోసం. అందుచేత ఈ చక్రంలో వీళ్ళు ఉంటారు బాబా భక్తులు. అందుచేత బాబా యొక్క రాకపోకల గురించి వీళ్ళకి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. తర్వాత ఆయన ఎందుకు వచ్చారో లోకంలోకి చెప్పారు. నిత్యానందుడి యొక్క కార్యాన్ని నిర్వర్తించడానికి, ప్రేమ భక్తిని పంచిపెట్టడానికి, రాళ్లను గరిగించి వాటిలో కూడా కన్నీళ్లు తెప్పించడానికి, ప్రపంచాన్ని వేడితోటి ఏది ప్రేమ, మన పెండ్యాల సీతారామయ్య గారు చెప్పినట్టు ప్రేమ దవానల తాపమునార్పగా ప్రేమయ్య శీతల వర్షము రాను. అంచేత ప్రేమ కోసం తప్పించేటువంటి కలియుగంలో ఉండేటువంటి పాంధులకి వాళ్ళ శ్రమ పోవడం కోసం అని చెప్పి బాబా అవతారం తీసుకుని ఆ ప్రేమను జల్లారు ఆయన. ఆ మొక్కినటువంటి మొక్కలు పెరుగుతున్నాయి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, విశ్వం అంతా వ్యాప్తి చెందాలి. బాబా కోరిక అది. దానికోసం మనం బాబా భక్తులమైనందుకు మనం అందరం ప్రయత్నం చేయాలని ఈ ఉత్తరం యొక్క సారాంశము. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర కుసుమహర కుసుమహర. నా పెన్నిధి కుసుమహరనాథుల పాదపద్మములకు నా ప్రణామములు. పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ నా నమస్సులు. నా పేరు వేదవల్లి, కాకినాడ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు పత్రావళి గోష్ఠిలో పాగల్ హరినాథ్ 5వ భాగంలోని 65వ లేఖ గురించి ముచ్చటించుకుంటున్నాం. ఈ లేఖను బాబా శ్రీయుత నరేష్ చంద్ర ముఖర్జీ గారికి వ్రాస్తున్నారు. నరేష్ చంద్ర ముఖర్జీ గారంటే బాబా అల్లుడు, అంటే రాయమతి గారి భర్త. ఈయన షిమ్లాలో ఉద్యోగం వచ్చింది ఉపాధ్యాయునిగా. అది కూడా సతీష్ దాదా గారి ప్రోద్బలం మీద వచ్చిందనమాట. ఆయన చాలా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు అక్కడ సిమ్లాలో. ఆయన ద్వారా ఉద్యోగం వచ్చిందని అక్కడ ఉన్నారనమాట. బాబా ఆయనకి రాస్తున్నారు, శరీరం ఉన్నంత వరకు వ్యాధి ఉంటుంది, ఇక వ్యాధి ఉంటే బాధ ఉండనే ఉంటుంది అని వ్రాస్తున్నారు. పైకి మనకి శరీరం ఉన్నప్పుడే కదా వ్యాధి ఉంటుంది అంటే, రుగ్మతలన్నీ శరీరానికి కాక ఇంకెవరికి వస్తాయి అంటారు కదా. కష్టాలు మనిషికి తప్ప మానుకొస్తాయా అని అంటారు, మనకి నానుడు ఉంది కదా. కానీ ఇక్కడ శరీరం అనేది మనం తీసుకున్న జన్మ అయితే, వ్యాధి అనేది మన కర్మవశాత్తు మనం తెచ్చుకున్న ప్రారంధం. ఇవి ఉన్నంతవరకు అది ఉంటుంది, మనం తెచ్చుకున్నది కర్మశేషం అనేది ఉంటుంది కదా. ఆ వ్యాధి అనేది ఒక శరీర రుగ్మత అనే కాదు,
మనసుకు పట్టిన బాధలు లేకుంటే వాసనలు ఇవన్నీ కూడా వ్యాధులే మనకి. ఈ శరీరం ఉన్నంత వరకు అవి ఉంటాయి. కేవలం మనం చేసుకునే సాధన వలన, ప్రభుని కృప వలన మాత్రమే అవి నాశనం అవుతాయి. లేకుంటే అవి అనుభవించడం ద్వారానే అవి పోతాయి. కాబట్టి బాబా చెప్తున్నారు, నీవు వివేకవంతుడవై కూడా ఇంతగా చలించిపోవడం తగిన పనేనా అని అడుగుతున్నారు. అంటే వివేకవంతుడు అంటే ఈయనకి అన్నీ తెలుసు, అంటే ఈయనకి కొద్దిగా జ్ఞానం ఉంది. తెలిసి కూడా నువ్వు ఇంత చలించిపోతావేంటి, అంటే నీకు వచ్చిన కష్టానికి ఇంత చలించిపోతావేంటి అని అడుగుతున్నారు. అన్నీ తెలుసండి, కానీ సమయం వచ్చేసరికి మనం చాలా కృంగిపోతూ ఉంటాం కదా. అదే బాబా చెప్తున్నారు, తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టినప్పుడే కదా థియరిటికల్గా మనకు తెలిసినది ప్రాక్టికల్గా మనం అప్లై చేసినప్పుడే దాని ఉపయోగం. అందుకే బాబా చెప్తున్నారు, నేను కృంగిపోతున్నాను అని అనుకోకు. కథలలో చెప్పబడిన కల్పవృక్షం ఉన్నదే అది ప్రభును నామం తప్ప మరేమీ కాదు. ఎవరు ఏది కావాలన్నా పొందగలుగుతారు. అంటే నామాన్ని కల్పవృక్షంతో బాబా పోలుస్తున్నారు. ఎంత గొప్ప ఉపమానం చెప్పండి. ఇప్పుడు మనకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన బాధ ఉంటుంది కదా, ఒక్కొక్క రకమైన లోటు ఉంటుంది. కల్పవృక్ష నామం అన్నీ ఇవ్వగలదు. అదే చెప్తున్నారనమాట. మరీ చెప్తున్నారు బాబా, గుండె దిటవ చేసుకోమని నీకు చెప్తున్నాను. భక్తి కోసమని శ్రమించాల్సి వచ్చినప్పుడు మరీ అంత మెత్తని మనసు ఉండడం మంచిది కాదు అని చెప్తున్నారు. భక్తి కోసం శ్రమించాల్సి, ఇక్కడ ఉద్యోగంలో చేరారు కదా ఆయనకేవో లోటుపాట్లు వచ్చి ఉంటాయి. మరీ మెత్తని మనసు అంటే ఇక్కడ ఎక్కువగా తీసేసుకోవడం, ప్రతిదీ మనసుకి తీసుకోవడం గురించి చెప్తున్నారు. అంతే మంచిది కాదు అని చెప్తున్నారు. ఇక్కడ భక్తి కోసమని శ్రమించాల్సి వచ్చినప్పుడు అనేది ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే, పైకి ఆయన ఉద్యోగ ధర్మంలో అనుభవిస్తున్న కష్టాలతో పోలిసి చూస్తున్నా ఎవరికి వారం మనకి వచ్చిన కష్టంతో పోల్చుకుంటాం కదా. బాబా లేఖ రాసినప్పుడు ఇది నరేష్ చంద్ర గారికి వ్రాసారు అని మనం అనుకోం. బాబా మనకేం చెప్పదలుచుకున్నారు అని అనుకుంటాం కదా. అల్టిమేట్గా ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ శరీరం తీసుకొని వచ్చాం మనం ఇక్కడికి కేవలం ఈ కర్మశేషాన్ని వదిలించుకోవడం కోసం శ్రమించాల్సి వచ్చింది మనం. అలాంటప్పుడు అలా చెలించిపోతే ఇంకేంటి మనం. కాబట్టి గుండె దిటవ చేసుకోమని చెప్తున్నారు బాబా. అలాగే ఇంకా చెప్తున్నారు, షిల్లాంగులో నీ ఎడ చూపబడిన శ్రద్ధ కన్నా ఇక్కడ చూపిస్తున్న శ్రద్ధ మమత తక్కువ కాదు. నిజానికి నీ పైన ఇక్కడ చూపబడే శ్రద్ధయే ఎక్కువ అని చెప్తున్నారు. అంటే మనం ఎంత పాజిటివ్గా ఆలోచించాలో బాబా ఇక్కడ చెప్తున్నారు. మనం జరుగుతున్న విషయాలలో, మనకి ఎదురవుతున్న ఆటుపోటుల్లో ప్రభువు మనల్ని ఎంత మేలుగా చూశాడు, ప్రభు యొక్క తోడ్పాటు ఏంటి అనేది మనం వెతకాలి. లేకుంటే మన బుద్ధితో కనుక మనం ఆలోచిస్తే చుట్టూ ముసురుకుంటున్న చీకట్లే కనపడతాయి, కానీ మనకి తగిన దారి కనపడదు. ప్రభువు చేసే తోడ్పాటు గమనించం. అందుకని బాబా చెప్తున్నారు, ఆయనకి గమనించు అని చెప్తున్నారనమాట. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్తున్నారు, సతీష్ దాదా, శంభూ దాదా, తారాచంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా నీకు ఎంత తోడ్పాటు అందిస్తున్నారు. మరి నువ్వెందుకు కుమిలిపోతున్నావు? అక్కడ కన్నా ఇక్కడ నీకు చూపించే తోడ్పాటు చాలా ఎక్కువ కదా అని చెప్తున్నారు బాబా. అలాగే ప్రభువు మనకు చేసే మేలుని ఎక్కడో అక్కడ పెడతాడండి. ఒక నానుడు ఉంటూనే ఉంది కదా, ఒక చోట తక్కువైతే ఇంకో చోట పెరుగుతుంది అని. భూమి కూడా అంతేనండి. ఒక చోట కృంగుపాటు వచ్చిందనుకోండి, ఇంకొక చోట పర్వతాలు ఏర్పడతాయట. అది క్రమంగా ఈ పవనాలకి వాటికి అనువుగా ఉండి ఈ లోయల్లో వాటిల్లో కూడా పంటలు పండడానికి అనువుగా ఉంటాయి. అలా మనకి ఒక చోట కృంగుపాటు వచ్చిందంటే ఎక్కడో ఒకటి తోడ్పాటు పెడతాడు బాబా. అదే చెప్తున్నారు, నేను వెళ్ళిపోతాను అంటూ అంతగా అంటావెందుకు? నీకు చక్కని ప్రభుత్వోద్యోగం లభించింది,
ఆయన ప్రసాదించిన దానికై ప్రభునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ ఉద్యోగానికే నిన్ను నీవు సమర్పించుకొని కట్టుబడి ఉండు. రాను రాను అదే వృద్ధిలోకి వస్తుంది. బాబా ఇక్కడ ఆయన ఉద్యోగం గురించి చెప్తున్నారు. ఆ ఉద్యోగంలో వచ్చే ఆటుపోట్లకి ఆయన చాలా చెల్లించిపోతున్నారనమాట. లేకుంటే చిన్న ఉద్యోగం అని, లేక అక్కడ ఏదో అవమానం పడ్డారని ఆయన భ్రమిస్తుంటే చెప్తున్నారు. అక్కడ వదిలేసి ఎక్కడ చూసినా వెళ్ళిపోతాను అంటావేంటి? ఉన్నదాన్ని పట్టుకుని అక్కడి నుంచి పైకి ఎదగడానికి మనం శాయశక్తులా కృషి చేయాలి అని బాబా చెప్తున్నారు. కొన్ని విషయాల్లో మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాం. బాబా ఏమో ఉండు, అక్కడే ఉండు, చూడు, ఇంకొంచెం సేపు వేచి చూడు అంటారు. మనకి తెలియదు ఏం చేయమంటున్నారో, ఏం చూడమంటున్నారో. కేవలం నిరీక్షించడం తప్ప, బాబా చెప్తున్నారు కాబట్టి కళ్ళు మూసుకుని కామ్గా ఉండడం తప్ప మనం చేయవలసింది ఏమీ ఉండదండి. మన చేతుల్లో ఏమీ ఉండదు. మనం అనుకుని చేశామా, అక్కడ ఎన్నో లోట్లు ఉంటాయి. దానికి పర్యవసానాలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. ప్రభువు మనకి సూచనలు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద సూచనలు కూడా ఇస్తాడు. అలాంటప్పుడు మనం వాటిని అనుగుణంగా వెళ్ళకపోతే మనం చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి బాబా చెప్తున్నారు, సిమ్లాలో నీవు అస్వస్థతకు గురైనావని తెలిసి మేము రేయింబగళ్ళు బాధపడుతూనే ఉన్నాము. బాబా, నీ అంత అదృష్టవంతుడెవరు అని. అక్కడ ఆయనకి అనారోగ్యం వచ్చినా వీళ్ళందరూ కనిపెట్టుకుని ఉన్నారన్నమాట. సతీష్ దాదా, శంభూ దాదా, తారాప్రసాద్ దాదా వీళ్ళందరూ కనిపెట్టుకుని ఉన్నారు. అలాంటి దీది నీకు మరెక్కడ దొరుకుతారు అంటే, అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీమూర్తి కూడా ఆయనకి ఎంతో తోడ్పాటు ఇస్తుంది. ఆయనకు అన్నీ ఆలనా పాలన చూసుకుని వండి పెడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, మీరంతా ఏక మనస్కులై పరమానందంలో ఉండండి అని. అంటే వాళ్ళందరితో కలిసిపో, వాళ్ళందరితో నువ్వు కలివిడిగా ఉండు, ఉన్నదాన్ని నువ్వు సవ్యంగా సరైన దృక్పథంలో చూస్తూ ఉండు అని చెప్తున్నారనమాట. అలాగే సతీష్ గారు ఈయన గురించి బాబాకి ఉత్తరం రాసి ఉంటారు. అది చూసి వాళ్ళెవరు పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటావేమో. నీ గురించి ఎంతగా ఆదుర్దపడ్డాడో లేకపోతే సానుభూతి తెలిపాడో నీకు వాళ్ళు ఉత్తరం చూస్తే తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. అలాగే సంతోష్ గారికి మళ్ళీ వ్రాస్తున్నారు. ప్రీతమా బాబా సంతోష్, నేను వచ్చేటప్పుడు నా మనోఫలకం మీద మీ చిత్రాలు వేసుకుని తెచ్చుకున్నాను. దానిలో ఉన్న రూపాలలో నీ రూపమే నాకు ప్రత్యేకమైన బాధను కలిగిస్తూ ఉంది. అందుకే నీవు గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధ కలుగుతూ ఉంది. నేను మర్చిపోదామనే ప్రయత్నిస్తుంటాను, కానీ మీ అమ్మ ఎప్పటికప్పుడు ఆ బాధకు కొత్త తొడుగులు తొడిగి నా బాధను తీవ్రతరం చేస్తోంది అంటున్నారు. సంతోష్ గారు కూడా ఉద్యోగ ఇబ్బందుల్లో ఉన్నట్లుగా, ఆయన చాలా ఇబ్బంది పడినట్లుగా, ఇలాగే ఉద్యోగాలు మారుతూ ఆయన చెప్పిన మాట వినకుండా కొద్దిగా చేసుకున్నట్లుగా మనకు తెలుసుకున్నాం కదా ముందు ఉత్తరాల్లో. కాబట్టి ఆయన గురించి అమ్మ చాలా బాధపడుతున్నట్లుగా చెప్తున్నారు. అలాగా అశక్తతగా ఉన్న ఒక బిడ్డ గురించి, లేకుంటే మాట వినని బిడ్డ గురించి, ఏమైపోతాడా బిడ్డ అని తల్లిదండ్రులు ఎంత ఆరాటపడతారు చెప్పండి. ఎంతమంది ఉన్నా వాడేమైపోతాడా అనే ఆరాటం వాళ్ళల్లో ఉంటుందన్నమాట. అదే ఇదిగా చెప్తున్నారు. పైగా అమ్మ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుందంట. మరి అంతే కదండి, అమ్మ చెప్పకపోతే ఎవరు చెప్తారు నాన్నకి? మన గురించి ఏమన్నా సహాయం చేయమని ఆ బిడ్డను చూడండి, కొద్దిగా క్షమించండి, లేకుంటే కొద్దిగా సహాయం చేయండి అని తల్లి చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇక్కడ ప్రస్ఫుటంగా మన అమ్మ యొక్క ప్రేమ హృదయం మనకి అర్థమవుతుంది కదా. కాబట్టి అందరినీ పేరు పేరున అడుగుతూ, ఇక్కడ కూడా ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వస్తావేమో పదే పదే మీ అమ్మ అడుగుతోంది, అలా రావద్దని చెప్పి అని చెప్తున్నారనమాట. ఎలాగో వస్తావు కదా సెలవులకి, కనుక అప్పుడు అందరం కలుసుకోవచ్చు అని బాబా చెప్తున్నారు. మళ్ళీ తర్వాత చిన్న యాడ్ ఆన్గా చెప్తున్నారు బాబా.
సిమ్లా ఇంధన నిలయంలా ఉంది మాకు అంటున్నారు. అంటే వీళ్ళు అక్కడ సుఖంగా ఉన్నారు అని మేము తలపోస్తున్నాం అన్నట్లుగా చెప్తూ, ఏదో చిన్న చిన్న ఇబ్బందుల గురించి సహనాన్ని కోల్పోకు, పనిలోనే మనస్సును హృదయాన్ని కూడా కేంద్రీకరించు, ప్రభువు నీకు శ్రేయస్సును చేకూర్చుతాడు అని చెప్తున్నారు. అంటే ఇబ్బందులు వస్తాయి, ఎవరికైనా వస్తాయి కదా, కానీ వాటిని పట్టించుకోకుండా మనస్సును కేంద్రీకరించి పని చేస్తే మాత్రం హృదయాన్ని ఆ పని సజావుగా అయ్యి, దాంట్లో మనం ఎప్పుడైతే మనసును కేంద్రీకరిస్తామో కొన్ని యాక్సెప్ట్ చేయడం కూడా నేర్చుకుంటాం కదా. కాబట్టి అది శ్రేయస్సును కూడా ఇస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ నీకు నచ్చింది అవుతుందని చెప్పలేదు బాబా. నీకేది మంచిదో అది అవుతుంది, నీకు శ్రేయస్సు కూడా చేకూరుతుంది అని చెప్తున్నారు. అలాగే రాయమతి జాబు రానందువల్ల ఇక్కడ మీ అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. దానికి తోడు నీ ఇబ్బంది గమనించి మరీ కుమిలిపోతుందని నరేష్ గారికి రాస్తున్నారు. మరి ఆమె కూడా జాబు రాయలేదు, అల్లుడేమో ఇలా అంటున్నారు, ఇలా ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం మానేస్తానంటున్నాడు అనేసి అమ్మ చాలా బాధపడుతున్నట్లుగా రాస్తూ ఆమెను ఓదార్స్తూ ఒక్క ఉత్తరం రాయి అని ఆయన వేడుకుంటున్నారన్నమాట. మన తల్లిదండ్రులకి మనం అప్పుడప్పుడు అలా క్షేమ సమాచారాలు తెలియచేస్తూ ఉంటే దూరంగా ఉన్నవాళ్ళు ఎంతో ఆనందిస్తారు కదండి. అదే ఆ జాబు వస్తే ఆవిడెంతో ఆనందించిందో నేను జాబు ద్వారా తెలియచేయలేను అంటున్నారు. అంటే బహుశా ఆ ఉత్తరం ఏదో వచ్చి ఉంటుంది మళ్ళీ అప్పుడనమాట. కాబట్టి కొంచెం నేను రాయకపోయినా నా సమాచారాలు నీకు ఎవరి ద్వారా ఒకరి ద్వారా తెలుస్తాయి, కానీ మీ క్షేమ సమాచారాలు మాత్రం మీరు పని కట్టుకుని రాయండి అని రాస్తున్నారు. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర కుసుమహర కుసుమహర. ప్రేమస్వరూపులు కుసుమహరనాథుల శ్రీచరణాలకు నా ప్రణామాలు. పత్రావళి గోష్ఠి సభ్యులకు నా నమస్కారాలు. ఈశ్వరప్రసాద్, తిరుపతి నుండి. ప్రస్తుతం పాగల్ హరనాథ్ లేఖావళి 5వ భాగంలో 65 మరియు 66 లేఖల గురించి చర్చించుకుంటున్నాము. ముందుగా 65వ లేఖను చూద్దాము. ఈ లేఖను హరనాథుడు శ్రీ నరేష్ చంద్ర ముఖర్జీ సిమ్లా గారికి వ్రాశారు. బహుశా శ్రీ నరేష్ చంద్ర ముఖర్జీ గారు తన వ్యక్తిగత సమస్యల గురించో, కష్టాల గురించో, ఇంకా ఉద్యోగ విషయంగానో బాధపడుతూ హరనాథునికి లేఖ వ్రాసి ఉండొచ్చు. అందుకు సమాధానంగా హరనాథుడు నరేష్ గారిని బాధపడవద్దని ఓదార్చుతూ ఈ లేఖను వ్రాస్తున్నారని మనకు అర్థమవుతుంది. లేఖలో హరనాథుడు అంటున్నారు, బాబా, శరీరం ఉన్నంత వరకు వ్యాధి ఉంటుంది, ఇక వ్యాధి ఉంటే బాధ ఉండనే ఉంటుంది అని. అంటే జీవికి శరీరం ఇవ్వబడింది సుఖదుఖాలను అనుభవించడానికే. ఈ సుఖదుఖాలు ఆ జీవి యొక్క కర్మఫలాలను బట్టి అనుభవించాల్సి వస్తుంది. రమణ మహర్షి వంటి జ్ఞానులు ఈ శరీరమే ఒక పుండు, వ్యాధి రూపంలో ఈ పుండుకు మరొక పుండు పుట్టింది అన్నారు. ఇంకా లేఖలో హరనాథుడు అంటున్నారు, నీవు వివేకవంతుడవై కూడా ఇంతగా చెలించిపోవడం తగిన పనేనా అని. వివేకవంతుడు ఏది మంచో, ఏది చెడో, ఏది కాదో ఆలోచిస్తాడు. ఆ విధంగా అజ్ఞానంతో చెలించిపోవడం వివేకవంతుడు చేయదగిన పనేనా అని హరనాథుడు ప్రశ్నిస్తున్నాడు. లేఖలో హరనాథుడు అంటున్నారు, నేను కృంగిపోతున్నాను అని అనుకోకు. కథలలో చెప్పబడిన కల్పవృక్షం ఉన్నదే, అది ప్రభుని నామం తప్ప మరేమీ కాదు. ఎవరు ఏది కావాలన్నా దాని ద్వారా పొందగలుగుతారు అని. అంటే ఇక్కడ కృంగిపోతున్నాను అనేది నెగటివ్ థాట్. అటువంటి ఆలోచనలతో కాకుండా
పాజిటివ్ థాట్స్తో ఉండటము అవసరం. అందుకే పెద్దలు బీ పాజిటివ్ ఆల్వేస్ అంటారు. ఇక్కడ హరనాథుడు నెగిటివ్ థాట్ వద్దంటున్నారు. మరి పాజిటివ్ ఏమిటి అంటే ప్రభునామం. ప్రభునామాన్ని కల్పవృక్షంతో పోల్చి చెప్పాడు హరనాథుడు. ఎవరు ఏది కావాలన్నా దీని ద్వారా పొందగలరు అని చెప్తున్నారు. కలివ్యాధి హరం నాంనాం భక్తానాం అభయప్రదం. ప్రభునామ సుధారస పానమే భువి ప్రజలకు తరుణోపాయమురా అని పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య నాన్నగారు ప్రభుని నామాన్ని కీర్తించారు. హరనాథుడు ఈ లేఖలో ప్రత్యేకంగా ప్రభునామాన్ని కల్పవృక్షంగా చెప్పారనవచ్చు. ఇంకా లేఖలో హరనాథుడు అంటున్నారు, బాబా గుండె దిటవు చేసుకోమని నీకు చెబుతున్నాను. భుక్తి కోసమని శ్రమించాల్సి వచ్చినప్పుడు మరీ అంత మెత్తని మనస్సు ఉండటం మంచిది కాదు అని. ఇక్కడ నరేష్ గారికి హరనాథుడు చెప్తూ ధైర్యంగా జీవనం సాగించాలని అంటున్నారు. బతుకు తెరువు కోసం కష్టపడేటప్పుడు అంత మెతక వైఖరితో భయపడుతూ ఉండాల్సిన పని లేదు అంటున్నారు. ఈ విషయంలో హరనాథుడు స్వయంగా ధైర్యంతో ఎలా సమస్యను ఎదుర్కోవాలో చూపించారు. కొన్ని సంఘటనల ద్వారా ఈ విషయం మనకు అర్థమవుతుంది. అందులో ఒకటి, హరనాథునికి ఒక భక్తుడు పొగాకును డబ్బాలో పెట్టి పోస్టులో పార్సిల్ పంపినప్పుడు హరనాథునికి కేవలం ఖాళీ డబ్బా మాత్రమే అందింది. అందులో పొగాకు మాయమయ్యింది. దాంతో హరనాథుడు ఆ భక్తునికి లేఖ వ్రాస్తూ పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి ఆ విషయాన్ని ఫిర్యాదు చేసి తిరిగి పొగాకు ఖరీదును వసూలు చేసుకోమంటాడు. అందుకు ఏమాత్రము వెనుకాడకుండా ధైర్యంగా ఆ డబ్బులు తిరిగి రాబట్టుకో అని చెప్తారు. ఇక్కడ జరిగిన మోసాన్ని ఎదిరించి న్యాయంగా అతనికి రావాల్సిన డబ్బు కోసం గట్టిగా ప్రయత్నించమంటాడు హరనాథుడు. అదేవిధంగా మరొక సంఘటన, హరనాథుడు కాశ్మీర్ దేవాదాయ ధర్మదాయ శాఖలో హెడ్ క్లర్కుగా ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత తనకు రావలసిన పైకం గురించి తనపై అధికారులకు ఉత్తరం వ్రాస్తూ ఎలాగైనా తనకు అందవలసిన జీవన భృతి అందేలా చూడమని, తనకు న్యాయం జరిగేలా చూడమని మరీ ఆ ఉత్తరంలో పేర్కొంటాడు. అంటే ప్రభుని ఉద్దేశము మన కష్టానికి ఫలితంగా రావలసిన దానికోసం గట్టిగా ప్రయత్నించాలే తప్ప, ఆ హక్కును పొందాలే తప్ప దానిని వదులుకోవాల్సిన పని లేదని చెప్పడమని మనం గ్రహించవచ్చు. ఇంకా లేఖలో హరనాథుడు అంటున్నారు, నే వెళ్ళిపోతాను అంటూ అంతగా అంటావెందుకు? నీకు చక్కని ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఆయన ప్రసాదించిన దానికై ప్రభునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ ఉద్యోగానికే నిన్ను నీవు సమర్పించుకొని కట్టుబడి ఉండు. రాను రాను అదే వృద్ధిలోకి వస్తుంది అని. అంటే ఇక్కడ యథాలాభ సంతుష్ట, లభించిన దానితో సంతృప్తిగా ఉండు. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన ప్రభునికి కృతజ్ఞుడవై ఉండు. అలా నీవు సమర్పణ భావంతో పనిచేస్తుంటే తప్పకుండా వృద్ధిలోకి వస్తావు అని హరనాథుడు నరేష్ గారికి శాంతి లభించే మార్గాన్ని చూపిస్తున్నారని మనం గ్రహించవచ్చు. ఏవైనా సమస్యలు వచ్చి నిరాశ నిస్పృహలకు లోనైన వారికి ప్రభునామస్మరణ ఒక్కటే మార్గమని, ప్రభునామమే కల్పవృక్షంలా పనిచేస్తుందని హరనాథుడు బోధిస్తున్నాడు. ఇంకా ఇక్కడ లేఖలో భక్త సాంగత్యం ముఖ్యమని, భక్తులందరూ ఏకమనస్కులై
ప్రభునామ చింతనతో గడుపుతూ పరమానందం పొందమని హరనాథులు చెప్తున్నారు. సతీష్ దాదా, శంభు దాదా, తారాప్రసాద్ వంటి భక్తుల మధ్య ఉన్నావంటే దేవతల మధ్య నువ్వు ఉన్నట్లే అని నరేష్ గారితో హరనాథుడు చెప్తూ అతనికి ధైర్యాన్ని, భరోసాను ఇస్తున్నారు. ఇంతటి కరుణామూర్తి, ప్రేమమయుడు మన స్వామి అయినందుకు మన కుసుమహరనాథ ప్రభునికి వేనవేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. జయ హరనాథ జయ కుసుమకుమారి జయ. జయ హరనాథ జయ కుసుమకుమారి జయ. జయ హరనాథ జయ కుసుమకుమారి జయ. జై శ్రీ కుసుమహరనాథ్. శ్రీ హరనాథ అపూర్వ పత్రావళి పాగల హరనాథ్ 5వ భాగము 66వ లేఖ. నా ప్రాణమా బాబా సంతోష్, ఈ రోజున నీవున్న ఈ క్రొత్త స్థితిని చూస్తుంటే నా ఆనందాన్ని భద్రపరుచుకునేందుకు చోటు కూడా కనిపించడం లేదు. నా తండ్రి, నీకు ఇంతకన్నా ఎక్కువ మరేమి కావాలి? ప్రభువు నీకు సర్వమును ఇచ్చాడు. ఉద్యోగాలు లభించిన వారు ఒక కచేరీ నుంచి మరొక కచేరీకి ఎందుకు పరుగులు పెట్టాలి? ఉన్న కచేరీలన్నింటిలోనికి అత్యున్నతమైన కచేరీలో చేరినా నీకింకా అంత ఆందోళన ఎందుకు? చక్రవర్తిని కూడా కలుసుకుంటావు, ఇది తథ్యం. బాబా, ఇప్పుడు చేస్తున్న పనినే చేసుకుంటూ పో. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం చెయ్యాలి? ప్రభుని నామం మరువకు. తింటున్నా, తిరుగుతున్నా, పరున్నా, ఏం చేస్తున్నా సరే సర్వదా నీ నోటిలో ప్రభుని నామం మాత్రం ఉండి తీరాల్సిందే. బాబా, మీ ఆశ్రమంలో తవ్విన బావి నిర్మాణం పూర్తి అయిందని తెలిస్తే నీవు ఆనందిస్తావు. దానిలోని నీరు కూడా చాలా తీయగా ఉన్నట్లు తేలింది. బాబా సంతోష్, ప్రస్తుతం నా శరీరం అతి బలహీనంగా తయారైంది. శరీరం మొత్తంలో ఒక్క బొట్టు రక్తం కూడా లేదు. అయినా ఈ విషయం గూర్చి నీవు అంతగా బాధపడనవసరం లేదు. నేనెక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మీ వాడనే. నీవు పరమానందంలో ఉంటే నేను రావడం పోవడం రెండూ ఆనందంగానే ఉంటాయి. నా ప్రాణానికి ప్రాణం మీరే. బాబా, నా కోసం దిగులు పడకు. నా రాకడ పోకడలు రెండూ మీకోసమే. దీనిలో విచారపడాల్సింది ఏమీ లేదు. ప్రియమైన శ్రీమాన్ నరేష్కు, కాశీకి నా ప్రేమానురాగాలను అందించు. మమ్మల్ని గురించి వాళ్ళు ఆందోళన పడవలసిన అవసరం లేదు. వాళ్ళు సుఖంగా ఉన్నారని తెలిసి నా ఆనందానికి అవధులే లేవు. కృష్ణుడు నిన్ను సర్వదా ఆనందంలోనే ఉంచునుగాక. బాబా, ప్రియమైన సతీష్ బాబా వద్ద నుండి చాలా కాలంగా నాకు ఉత్తరమే రాలేదు. అతనికి నా సమాచారాన్ని అందించు. నీ జాబుతో పాటు విశ్వాన్ బాబా వద్ద నుండి ఉత్తరం కూడా అందింది. కలకత్తా నుండి ఇంకా మరికొన్ని పుస్తకాలను ఎందుకని తీసుకుని వెళ్ళకూడదు? అక్కడ పుస్తకాలు ఇంకా ఏమీ లేవని వ్రాసావు కదా. నా ప్రియమైన తారాప్రసాద్ దాదా, సతీష్ మామ, ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారో వ్రాయగలవు. నా కోసమని ఏ మాత్రమూ ఆరాటపడవద్దు. కేవలం నిత్యానందుని కార్యమును నెరవేర్చేందుకే వచ్చాను. అది పూర్తి కాగానే మరొక చోటుకు మరొక పనిని చేసేందుకై వెళ్ళిపోతాను. ఇందు మూలంగా విచారపడవద్దు. మీ అమ్మ మీ అందరికీ తన ప్రేమానురాగాలను అందజేస్తూ ఉన్నది. మిమ్మల్ని చూడాలని ఆమె తహతహలాడుతోంది. అనురాగంతో నీ హర.